ఒక 30 డేస్ కాంచి ఎవ్రీడే ప్రయత్నం చేస్తున్నాను. దాదాపుగా నాకు ప్రయత్నంలో మెడిటేషన్గా తయారవుతున్నాను. నేను ఇప్పటికి కూడా ఒక 10 మందికి మెడిటేషన్ చేయండి, మీరు ఆరోగ్యవంతులుగా ఉంటారు అని ప్రోత్సహిస్తున్నాను. నేను నా పనిని కూడా కంప్లీట్గా బంద్ చేసుకొని ప్రతి ఒక్క 30 రోజుల కానీ కంటిన్యూగా వస్తున్నాను డైలీ. మీరు కూడా అందరూ పాటించి ధ్యాన యోగులుగా కాండి అని నా యొక్క రిక్వెస్ట్. మంచి సమాజాన్ని మనం అందరం నిర్మిస్తాం మంచి ధ్యానంలో. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. జై గురుదేవ్. అయితే ఇక్కడ ప్రోగ్రాం గురించి నాకు మన ఈ కాశీబొగ్గ ఏరియాని రిటైర్డ్ హెడ్ మాస్టరు ఈ యోగాకు సంబంధించిన విషయాలు కూడా నేను ఎక్కడన్నా మీటింగులు ఉంటేనే పోయేది. ఎక్కడ క్యాంపు కానీ ఒక్కరోజు లేకుంటే 3 రోజులు ఎక్కువ 11 డేసే జరిగేది. అయితే అందులో ఫిజికల్ ఎక్సర్సైజెస్, తర్వాత ఆసనాలు, లాస్ట్లో ఈ ధ్యానం అనేది ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ పెట్టి క్లోజ్ అని చెప్పేది. అయితే దానివల్ల ఈ ఆసనాలు వేయలేక ఎక్సర్సైజ్ చేయలేక సెకండ్ డే నాడే బంద్. కాబట్టి మరి ఇక్కడ కూడా మా గురువుల వారు సుధాకర్ లేండి. ఒకసారి సుధాకర్ సాబు అట్లా లేదు రాండి అని చెప్తే నేను థర్డ్ డే నాడు వచ్చిన. రావడం వల్ల ఏం జరిగిందంటే ఇందులో ముఖ్యంగా 41 డేస్ తలంపు పెట్టడం అంటే అన్ని రోజుల వరకు మనం ఉంటారా ఇంతమంది అనేది నా డౌట్, అంటే నా ఓల్డ్ ఎక్స్పీరియన్స్ ప్రకారం. అయితే ఇందులోకి వచ్చిన తర్వాత జరిగింది ఏంటంటే ఎట్లా ఏ టైం అయినా ఏం లేదు, ఏ రకంగా ఉన్నాయేం లేదు. అంటే మనకి ఏదైనా పూజా కార్యక్రమం పోవాలంటే బాగా శుద్ధి చేసుకొని దేవుని దగ్గర పోయినట్టు పోతాం కదా, అట్లా కాకుండా ఏ పద్ధతి బజార్ నుంచి కూడా వచ్చి ఇక్కడ కూర్చోవచ్చు మనం. ఆ టైం అవుతుందని. కాబట్టి అటువంటి సిస్టమ్ మరి ఎంతవరకు సమంజసం అవుతుంది ఏమవుతుంది అంటే దీనికి కారణం ముఖ్యంగా లేడీస్. దాలియా గారు వాళ్ళ మిస్సెస్ వాళ్ళు సంపూర్ణంగా ఇన్వాల్వ్ అయ్యి లేడీస్ని గ్యాదర్ చేసి లేడీస్తో కేర్ ఆఫ్లా లేడీస్ ఇంతమంది వస్తాను జెంట్స్ ఎందుకు రావద్దని మేము కూడా చూడు పెట్టినాం ఇక. కాబట్టి ఆ రకంగా బాగా సక్సెస్ అయింది. రోజొకరు కూడా ఒక ఇన్సిడెంట్ తోటి మారినట్టుగా వాళ్ళ అభిప్రాయం చెప్పుకుంటూ వచ్చిండ్రు. నా ఉద్దేశం అంటే ఇన్సిడెంట్ జరిగితేనే ఇళ్ళకు వస్తే క్యూరిఫై అవుతుందా, జరగకుండా ఉండాలంటే కూడా అందరూ కూడా కామన్గా కూడా రావచ్చు అనే ఒక భావన మీద కూడా వివరణ ఇవ్వాలి. అది ఇప్పుడు అందరూ కూడా ఈ 41 డేస్లో అందరూ చెప్పుకుంటా నాకు ఇది జరిగింది, రావడానికి ఇది కారణం, అది పోయింది, ఇప్పుడు పర్వాలేదు అన్నారు. అంటే మరి ఇన్సిడెంట్స్ జరిగితేనే వీళ్ళకి వచ్చే ఆస్కారం ఉన్నది అని డౌట్. అంతే, ఒరిజినల్ కాదు. ఒరిజినల్గా అంత క్లారిఫై అయిపోయింది. ఇక ముఖ్యంగా ఏంటంటే నేను కొద్దిగా వ్యక్తిగత పనుల వల్ల డైలీ రాలేకపోయాము. ఇందులో చాలా బాగుంది. కాకుంటే ఇది లాస్ట్లో మనకు సార్ గారు సైన్స్ను జోడించి చెప్పే లాస్ట్ గురువు మనకు వచ్చింది కాబట్టి డౌట్స్ కూడా చాలా ఉన్నాయి, కానీ ఇక కొన్నే వారు చెప్పగలిగిండు. ఈ పిరామిడ్కును జనరల్కు ఎట్లా సంబంధం అనేది బాగా వివరిస్తే పిరామిడ్ మీద ఒక అటెన్షన్ ఉంటుంది సార్. ముఖ్యంగా అందరికీ కామన్ టు ఆల్, అది అందరికీ డౌట్. దాన్ని అందులోకి పోతేనే 3 రెట్లు ఎందుకు అవుతుంది అనేది అందరికీ ఉన్నారు, కానీ అడగలేకపోతాను. మీరు సైన్స్ ప్రకారం వివరించవలసిన కోరుతున్నాను. దాలియా గారు ఆదేశించాలి మనం. వెల్కమ్ సార్. తర్వాత స్పీకర్ ఎవరండి? తర్వాత ఎవరు స్పీకర్? రండి, త్వరగా రండి, ఇటు నుంచి రండి. వస్తారా? బ్రహ్మర్షి పత్రిజీ గారికి, ఇక్కడ ఉన్న మాస్టర్ సైంటిస్ట్ గారికి, ఆనంద దాలియా గారికి, ఇక్కడ ఉన్న మేడం, నాకు పేర్లు తెలియదు అందరికీ, నా తోటి వచ్చిన ధ్యాన మిత్రులందరికీ నా యొక్క ధన్యవాదాలు. నా పేరు శ్రీనివాసు, మా శివనగర్ వరంగల్. నాకు మా అన్నయ్య ద్వారా తెలిసింది. మా అన్నయ్య పరిపూర్ణాచార్య వారు నాకు తెలిసింది ధ్యానం. నేను 11 రోజులు వచ్చిన, కాకపోతే నాకు ముందు తెలియలేదు. నాకు 25 రోజులు మిస్ అయిపోయినా. ఇక అన్ని రోజులు నాకు తెలియలేదని చాలా బాధపడ్డాను. ఈ 11 రోజులు వచ్చినందుకు నాకు చాలా అనుభవం వచ్చింది. నేను సైంటిస్ట్ మాస్టర్ గారు చెప్పిన అన్నీ నాకు బాగా మంచిగా అర్థమైనాయి. వేరే మాస్టర్లు చెప్పినా కూడా బాగా అర్థమైనాయి.
నాకు షుగర్ ఉంది. నేను ఫస్ట్ షుగర్ మొన్న ఈ ధ్యానం రాకముందుకు నాకు తినముందుకు 285 ఉండే, తిన్నాక 166 ఉండే. తిన్నాక 85 ఉండే. ఒక 3 రోజులు ధ్యానం చేసినాక మళ్ళీ చెక్ చేసుకున్నా, నాకు మొత్తం నార్మల్ అయింది షుగర్. నార్మల్ అయితే నాకు ధన్యవాదాలు మీ అందరికీ ఇది చేసేందుకు. కాబట్టి నేను ప్రతిరోజు ధ్యానం చేసుకుంటానా. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు. నేను శాఖ అంటే ఇదివరకు తినేది, నేను శ్రావణ మాసం బంద్ చేయాలనుకున్నా. శ్రావణ మాసం అయిపోయినాక ఈ ధ్యానంలోకి వచ్చిన కంచి నేను కంటిన్యూ చేస్తాను. నేను శాకాహారిగా మారినా. ఓకే. జై శ్రీమన్నారాయణ. మాస్టర్స్ అందరికీ నా పాదాయ వందనములు. నాకు చాలా సంతోషమైంది ఈ ప్రోగ్రామ్. ఇట్ ఈస్ వెరీ సక్సెస్ఫుల్. ఈ రోజులలో ఈ వాతావరణంలో ఇటువంటి ప్రోగ్రామ్స్ ఇంతగా సక్సెస్ అవ్వడు నాకైతే కొంచెం విచిత్రమే అనిపిస్తుంది. ఆనందాలియా తనే ఆనందంగా ఉంటాడు అనుకుని ఇన్ని రోజుల నుంచి, బట్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ నౌ. ఈజ్ మేకింగ్ మెనీ పీపుల్ యాజ్ హ్యాపీ. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ దీస్ పీపుల్. థ్యాంక్ యూ. ఆనందంగా ఉండాలంటే ఆనందాన్ని ప్రసాదించాలి. నా పేరు కూడా లక్కీలీ ఆనంద్ ప్రసాద్ డాలియా. కాబట్టి నేను స్వార్థపరుణ్ణి, ఆనందం నాకు కావాలి బాగా. కాబట్టి మిమ్మల్ని ప్రయత్నం చేస్తాను, ఆనందం పంచే ప్రయత్నం. నాకు చాలా చాలా ఆనందం కావాలి, చాలా చాలా జ్ఞానం కావాలి. సార్ అందరూ ఒకసారి కాన్సన్ట్రేషన్ వినండి. అందరం ఒకసారి 3 సార్లు ఓంకారం చేద్దామండి. నేను ఎప్పుడైనా ఓంకారం చేసినాం కానీ ఏదైనా చేసుకుంటాను. పూజ్యులైన సుభాష్ పత్రిజీ గారికి నా హృదయపూర్వక నమస్కారములు. మరియు ఆనందదాలియా గారికి, వారి శ్రీమతి గారికి నా హృదయ నమస్కారాలు. ఇక్కడికి వచ్చిన పిరమిడ్ మాస్టర్స్కు అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నాకు ఆల్రెడీ 2005లోనే సుభాష్ పత్రిజీ గారు పరిచయమే, కానీ నేను పోలేదు. ఆల్రెడీ ఒక 3 ఇయర్స్ కాంచి నేను చేస్తున్నా. అంటే నేను సాత్వికారమే కాదు. ఒక్కటిసారి నా పేరు నంచర్ల పరిపూర్ణాచారి, శివనగర్. మా ప్రాపరం సాగరం, జవహర్ దగ్గర సాగరం. అయితే ఆల్రెడీ 2005లోనే నాకు పత్రిజీ గారు పరిచయమే. నేను సాత్వికారమే, కానీ మాది రియల్ ఎస్టేట్ సార్. కాబట్టి ఎప్పుడైనా ఆల్కహాల్ తీసుకోవాలని ఒక పెగు దాపిస్తాను నాకు. అది ఈ రోజు నుంచి నేను బంద్ చేస్తున్నా. అంటే నేను ఈ రోజు నుంచి నేను రిలీజ్ చేసుకున్నాను. నాకు ధ్యానం వల్ల నాకు షుగర్ 300 ఉండేది. మొన్నటి దగ్గర చేసిన. మొన్నటి నుంచి నేను 1 వీక్ ఇట్లా ప్రోగ్రాంలో బాగా చేస్తాను. అంతకుముందు ఏమో చేసేది కానీ కొంచెం అప్ డౌన్ అయ్యేది. నాకు 300 ఉన్న షుగర్ మొన్న నేను టెస్ట్ చేసుకుంటే 100 వచ్చింది. నేను పరిశానే అన్న. నాకు కోపం ఉండేది బాగా. కోపం అంటే ఇక మామూలుగా ఉండకపోయేది. కోపం వచ్చిందంటే నేను ఎంత వ్యక్తినైనా కానీ నేను ఎదురిచ్చేది. అది ఎంత పెద్ద వ్యక్తికి నేను ఎదిరిచేది. కానీ ఇప్పుడు కోపం 10% ఉన్నది. కోపం 90% కోపం అది. మళ్ళీ అందులో మా శ్రీమతి గారు, నేను ఇక్కడికి వస్తానా, ఆమె నాకు ఫుల్ కోఆపరేట్ చేస్తుంది. కానీ ఆమె పూజలు చేస్తుంది, ఎక్కువ పూజలు చేస్తుంది. కానీ ఈ ధ్యానానికంటే కొద్దిగా తక్కువ. ఇప్పుడు కోటి పూజ సమస్తోత్రం అవన్నీ మనకు తెలుసు కదా. కోటి పూజ సమస్తోత్రం, కోటి స్తోత్రం జపం మనకున్నాయి కదా. మళ్ళీ ఇంకొకటి నాకు భగవద్గీతలో ఉద్ధరేదాత్మనాత్మాను నాత్మాను వసతి. నీ ఆత్మను నువ్వు ఉద్ధరించుకో, మనల్ని ఎవరిని ఉద్ధరించరు కదా. నీ ఆత్మ నీకే మిత్రుడు, నీ ఆత్మ నీకే శత్రువు. నీకు నువ్వే మిత్రుడు, నీకు నువ్వే శత్రువు కదా. అదొకటి కూడా నాకు భగవద్గీత నేను కంప్లీట్గా నేను 7th భగవద్గీత ఆల్రెడీ నేర్చుకున్నాను. ఆల్రెడీ భక్తి యోగం 100, పంచదశ పురుషోత్తమ రాతి యోగం అని నాకు కొంచెం 100 సూత్రమంజాలు 100 అని భగవద్గీత రోజు చేసుకునేది. రోజు ఒక అధ్యాయం చేసుకునేది. అట్లా చేసుకున్నాను. అట్లా మాది అంతకుముందు నాది పండ్ల వ్యాపారం ఉండే. కానీ తర్వాత నేను రియల్ ఎస్టేట్లోకి వచ్చిన 2003 నుంచి రియల్ ఎస్టేట్లోకి వచ్చాను. అయితే నిన్నగాక మొన్న నేను ఒక ప్లాటు స్టేషన్ కంపెనీలో అమ్ముదామని పెట్టిన. ఆల్రెడీ నేను 16 లక్షలు చెప్పిన. వాళ్ళు 12 లక్షలకి అడిగిన. అయితే 14 లక్షల వరకు సెట్ చేస్తామని అన్నారు. అని రేపు ఇవాళ గ్రానం కదా, ఇవాళ అడ్వాన్స్ ఇస్తుంటే రేపు ఇస్తామన్నారు వాళ్ళు అడ్వాన్స్. నేను అట్టి ప్లాట్ను పిరమిడ్కు డొనేషన్ చేద్దామని అనుకుంటాను సార్. 200 మీరు అందరూ కోఆపరేట్ చేయాలి దయచేసి.
అక్కడ గన్పూర్లో 10,000 మంది పబ్లిక్, 10 నుంచి 12,000 మంది పబ్లిక్స్ ఉంటారు సార్. 12,000 దాకా మెంబర్స్ ఉంటారు అక్కడ గన్పూర్. మళ్ళీ వాకబుల్ డిస్టెన్స్ గన్పూర్కి 1 కిలోమీటర్ దూరాన్ని, మళ్ళీ డాంబర్ రోడ్ సెకండ్ పెట్టే వాకింగ్ నడుచుకుంటే అందరు వాకింగ్ వాళ్ళు వస్తారు. అదొకటి నేను మీరు అందరు కోఆపరేట్ చేయాలి. మీరు కానీ ఆనందయ్య గారు శ్రీమతి గారు దాన్ని ల్యాండ్ ఇచ్చే శ్రీదేవి గారు మీరు ల్యాండ్ ఇవ్వడం ఓకే, కాకపోతే దాన్ని కూడా కొంత నేను కూడా చేస్తా. ఈ రోజు నుంచి నేను ఏంటంటే నా వ్యాపారాలు కొంత మా బాబుని అప్పచెప్తా. 50% నేను పిరమిడ్లో పనిచేస్తా, ఒక 20% చేస్తాను. దాదాపు మీ ఆశీర్వచనం ఉండాలి. అది ఇంకా చెప్పేది ఉంది కానీ దాన్ని కూడా మా మిస్సెస్ కూడా నేను ఎన్ని డొనేషన్లు ఇస్తాను ఏమన్నది నీ ఇష్టం ఇచ్చుకో ఏమన్నా నడుచుకోండి. డొనేషన్లు ఇచ్చిన వచ్చింది మా మిస్, ఎన్ని ఇచ్చినా డొనేషన్లు ఇచ్చినా ఏదన్నది ఏమన్నా డొనేషన్లు ఇచ్చినా నీ ఇష్టం ఏమైనా చేసుకుంటే కానీ ఇట్లా ఎందుకు ఇచ్చినావు అట్లా ఎందుకు ఇచ్చినావు అది అన్నదానాలు కానీ ఇసుకొని ఇవ్వడం మనకు అది ఇంకా ముందు మాట్లాడదు సార్. అది ఒక్కటి మీరు అదొక్కటి నాకు దయచేసి సాయం చేయాలి సార్. ఎందుకంటే నేను ప్లాట్ చేయడానికి కదా దాన్ని కూడా నేను సర్వీస్ చేస్తా. నాకు ఒకటి స్కార్పియోలో మా బాబుకి అప్ప చెప్పిన నేను నా పిరమిడ్ గురించి ఒక వెహికల్ నేను తీసుకుందాం అనుకుంటాను. తీసుకుంటా ఒక 6 నెలల్లో ఒక వెహికల్ తీసుకొని నేను ప్రచారానికి చేస్తాను. వెహికల్ తీసుకొని ప్రచారం చేద్దామని కూడా ఒక వెహికల్ కూడా తీసుకుంటాను. ఇంట్లో బాబు స్కార్పియో ఉంది కానీ ఇంకా బాబు కాప చెప్తా. అది నా సొంతానికి నేను ఈ పిరమిడ్ గురించి ఒక వెహికల్ తీసుకుందాం అనుకుంటాను. అతి త్వరలో తీసుకొని దాని ప్రచారానికి చేద్దాం అనుకుంటాను. సరే మీరే మాట్లాడండి, ఇక్కడ నుంచి నేను చెప్తాను. మీ పేరేంటో చెప్పండి. ఆయనకి నంచెర్ల శారదాదేవి. అమ్మ మీ సార్ పేరేంటి? నంచెర్ల పరిపూర్ణాచారి. బాబు హరికృష్ణ. ఇద్దరు అమ్మాయిలు ఒక బాబు. ఇద్దరు అమ్మాయిలు ఒక బాబు. మొత్తం నలుగురండి? ముగ్గురు పిల్లలు. ముగ్గురు పిల్లలు. ఓకే, సంతోషమ్మ. మమ్మల్ని చారి గారు అటు ఇటు వెళ్తాం సంతోషం కలిగింది కదా? వెళ్తారు ఆయన. ఇక నేనే ఇంటి దగ్గర ఇక చిన్న పాప ఉంటారు, అమ్మాయి పెళ్లి చేసినాం. ఇక ఆమెకు 2 పాపాలు ఉన్నారు, వాళ్ళని చూసుకుంటే నేను బయటకు వెళ్ళి ఎక్కువ. ఆయనే పోతాడు, నేను పోను. కాకపోతే ఇక్కడ ఏంటంటే మీరు అక్కడ ఎంతో అద్భుతంగా మీరు ఇచ్చేస్తున్నారు, వారు అక్కడ ఎంతో అద్భుతంగా ఇచ్చేస్తున్నారు. అంటే సంసారాన్ని మీరు చూసుకుంటున్నారు కాబట్టి అక్కడ చారిగా నేర్చుకుంటారు కదా. మీరు ఎప్పుడైనా కుదిరినప్పుడు మీరు పిల్లలు కూడా తీసుకురండి, తర్వాత మీరు కూడా నేర్చుకోండి. ఆ చెప్పింది నేర్చుకునేటప్పుడు వేరుగా ఉంటాయి. ఇలాగ కొత్త వాళ్ళు ఎవరైనా పెద్ద పెద్ద మాస్టర్స్ ఉన్నారు, వీళ్ళందరూ పెద్ద పెద్ద మాస్టర్స్ వచ్చిన మళ్ళాగా నాలాగా నేర్చుకునే వాళ్ళ కూడా వస్తాం. కాబట్టి అప్పుడు ఏం చేస్తారంటే మీకు అర్థమవుతుంది. చక్కగా మీ ఇంట్లో కూడా మీరు చేతులు కదా అందరూ వేరు మీరు, ఎందుకంటే పిల్లలతో చేసేస్తారు బ్రహ్మంగా. ఇంకెవరైనా స్వచ్ఛందంగా రావాలనుకుంటే మాట్లాడాలనుకుంటే రావచ్చండి. మా గన్పూర్కు పిరమిడ్ ఇచ్చిండు కదా, ఆయనకు థ్యాంక్ చెప్పుదామని. మా గన్పూర్కు పిరమిడ్కు ప్లేస్ ఇచ్చిండు పరిపూర్ణాచారి గారికి చాలా కృతజ్ఞతలు. మరియు మేము కూడా ఆయనతో తిరిగి సహకరిస్తాము. ఎందుకంటే పిరమిడ్ కట్టేటప్పుడు కూడా నాకు తెలిసిన వాళ్ళ ద్వారా కూడా నేను హెల్ప్ చేపిస్తానని అంటున్నాను. థ్యాంక్ యూ. ఇంకొకటి మన అందరి తరపున దాలియా సార్ను మేడంను సన్మానించుదామని నేను చాలా రోజులు చెప్తున్నాను. నాకు అవకాశం ఇద్దామని. లాస్ట్ ఓకే, థ్యాంక్ యూ సార్. అవును, అదే ఇంకెవరైనా అండి వాలంటీర్గా ఇంకెవరైనా మాట్లాడదు? అందరికీ నమస్కారం. అన్యదా భావించద్దు. ఆనంద్ దాలియా గారి మేడం గారికి, ఆనంద్ సార్కు మనం అందరం రుణపడి ఉన్నట్టు. సపట్లు కొట్టాలి బాగా, షాప్లు వేసిపోవాలి, షాప్లు వేయాలి, లేస్తలేదు, షాప్లు వేసిపోవాలి. నిలబడండి మేడం, నిలబడి. పాప ఈ ప్రోగ్రాం పెట్టినందుకు మనందరం రుణపడి ఉన్నట్టు. ఇంకా కొంతమంది రాలే, రోజు వచ్చిన వాళ్ళు అందరికీ మనందరం రుణపడి చాలా నీతి మార్గాలు నేర్చుకున్నాం ఈ సార్ దయ వల్ల. ఈ సార్ దయ ఆయురారోగ్యాలతో మునిమనవన్నీ చూడాలి, మునిమనవన్నీ చూడాలి. ఇప్పుడు ఈ సార్కు నేను అన్న దీవించిన పెళ్ళి అవుతలేదని బాధపడ్డాడు. ఈ ప్రోగ్రాంతో అవుతుందని చెప్పిన ఖాయమైందట. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ.
అందరు చేయండి, చాలా మంచిది. నాకు కూడా ఇక్కడికి వచ్చిన బైపోలార్ అనే వ్యాధి ఉన్నది నాకు. ఒకరోజు సచ్చినట్టే పంట తాగినోడు పన్నట్టుగా నా భార్య గల్లబట్టి అన్నం పెడుతుంది లేపి, గల్లబట్టి. ఇక ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ధ్యానం చేస్తే కొంచెం తక్కువనే అనిపిస్తుంది. కానీ నా దగ్గర ఒక నెగ్లిజెన్స్ ఏంటంటే నా భార్య చేయమంటే అది రోజు చెయ్యి అంటే గోళీలు కూడా 10 రాత్రి 5 వేసుకుంటా. అది ఇనార్గానిక్ కెమిస్టే. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సార్ దగ్గర రిటైర్డ్ అయినా. ఆంధ్రోళన అన్యాయం చేసిన 70 ఏళ్ళు. మీదికి చూడనో 2 కళ్ళు అంటారు మాయి, కానీ చేసేదంతా అన్యాయమే. కానీ ఈ సార్కు మనందరం రుణపడి ఉన్నట్టు. థ్యాంక్స్ సార్, మెనీ థ్యాంక్స్. ఇంకెవరైనా? వకులా గారు ఒక నిమిషం వచ్చి ఫోటో వీడియో మొత్తం అందరూ వచ్చినట్టుగా ఫోటో. ఇటు కాదు, అటు కాదు, ఇటు సైడ్ మధ్యలో పోయి కెమెరా అటు తీసేసిన అటు తీసాడు అటు నుంచి ఏదైనా మళ్ళీ క్లాస్ అయిన తర్వాత అందరికీ ఆత్మాభివందనాలు. ఇప్పుడే వచ్చాను కొంచెం. స్పెషల్ థ్యాంక్స్ టు దాలియా సార్ అండ్ బాబీ ఇద్దరికి. నేను బిగినర్ని, ఇక్కడనే నేను ఇంట్రడ్యూస్ అయ్యాను. మాట్లాడాలంటే కొంచెం గుండె కొట్టుకుంటుంది. నేను స్టార్టింగ్ రాము సార్ క్లాస్ నుంచి నేను రావడం స్టార్ట్ అయింది. సార్ నిజంగా అసలు నా టెన్షన్ అంతా పోగొట్టేశారు. చాలా జోవియల్ సార్. ఎంత అంటే ఒక మన ఫ్యామిలీ మెంబర్ లాగా సార్ చెప్పే చాలా కంఫర్ట్ జోను. ఆ తర్వాత చాలా రెగ్యులర్గా వచ్చాను. భీమయ్య సార్ లలిత సహస్రనామాలు మన బాడీకి అన్వయించి ఎలా ఉంటాయి. అప్పటి వరకు లలిత సహస్రనామాలు చదివాను. అమ్మవారిది మొత్తం స్టోరీ, బండాసురుని ఎలా చంపింది, వారాహిదేవి ఇంతవరకే తెలుసు. కానీ అది మన బాడీలో కూడా ఎలా మూలాధార చక్ర, సహస్ర, బాల త్రిపుర సుందరి, మహా త్రిపుర సుందరి అవన్నీ కూడా చాలా బాగా వివరించారు. కొంచెం షివర్ అవుతుంది. వంశీ సార్, పత్రిజీ గురువు గారి గురించి చాలా బాగా వివరించారు లక్షణాలు. ఆ తర్వాత గార్లపాటి శ్రీదేవి మేడం చాలా బాగా చెప్పారు. అసలు నిజంగా మేడంకి ఎంతగా కనెక్ట్ అయిపోయామంటే అది నిజంగా చాలా గ్రేట్ మేడము. ఇంకా నేను మెయిన్గా చెప్పాలంటే నేను ఎంఏ బీఈడీ చేశానండి. కానీ మా వారు ఏమంటారంటే నువ్వు ఎంత చదువుకున్నా ఇంట్లో ముందు ఫ్యామిలీని చూసుకో, జాబ్ వద్దంటారు. దానివల్ల నేనంటే కొంచెం నాకు ఎవరికైనా ఉంటుంది కదా ఇంత చదివి ఇంట్లో కూర్చోవడం, ఎందుకంటే అది అంత ఈజీ కాదు చదవడం. వస్తే టీచర్ జాబ్ చేయి, డిఎస్సి పడ్డప్పుడు కదా అదేనాడు పడాలి మన గవర్నమెంట్లో. అది కాని ముచ్చట ప్రైవేట్లో చేయనివ్వరు. నువ్వే అలసిపోయి వస్తావు. మా వారిది బిజినెస్. నువ్వే అలసిపోయి వచ్చి నేను అలసిపోయి వచ్చి పిల్లలేలా వాళ్ళని ట్యూషన్లో పంపే కంటే నువ్వు చూసుకో. అది కూడా ఒక రకమైన ఎర్నింగే ఆయన ఉద్దేశంలో. అదొక్కటి నాకు డిసప్పాయింట్ ఉండేది. ప్రతిదీ మా పాపని క్లాసికల్ డాన్సర్ని చేశాను, తను నేషనల్ ఛాంపియను. నేనే వెళ్ళేది, పిక్ అండ్ డ్రాప్ అన్నీ నేనే ఉండి ప్రోగ్రామ్స్కి అన్నిటికీ నేనే తిప్పాను. మా వారు ఎక్కడికి రాకపోయేది. అవన్నీ కూడా నేనే చేసుకుని నాకు ఒక ఈగో ఉండేది. ఇవన్నీ నేనే చేసుకుంటున్నాను కదా, ఈయనది ఏముంది అన్నట్టు ఒకటి ఉంటుంది, అది కామన్గా. నెక్స్ట్ మన అక్కగారు, మన అమ్మగారు, మన శ్రీదేవి మేడం క్లాస్ విన్నాక నా భర్త గొప్పతనం ఏందో నాకు అప్పుడు అర్థమైందండి. తను నన్ను ఇప్పటికీ చిన్నపిల్లల ప్యాంపర్ చేస్తారండి. ఈ ఏజ్లో ఎవరండి మనల్ని ప్యాంపర్ చేసేది? అది ఆవిడ గొప్పతనం నిజంగా. ఎలా అంటే నేనేం ఆలోచించానంటే ఈయన నన్ను తొక్కేస్తున్నారు అన్న ఫీలింగ్లో ఉన్నాను నేను యాక్చువల్గా. ఈవెన్ ట్యూషన్స్కి కూడా నన్ను ఒప్పుకోకపోయేది. హోమ్ ట్యూషన్స్కి వెళ్తాను అట్లా అంటే కూడా ఒప్పుకోకపోయేది. నన్ను తొక్కేస్తున్నారే అన్న ఫీలింగ్లో ఉండేది. మన మేడం గారు చెప్పిన తర్వాత అర్థమైంది. నన్ను ఇంత ఫ్రీగా ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా
నన్ను తనే తీసుకెళ్తారండి, తనే తీసుకెళ్తారు, తనే తీసుకొస్తారు. తనకి ఎంత ఇష్టం అంటే చేతులు వణుకుతున్నాయి. బాధ పెడతాను ఈవెన్ ఇక్కడ మెడిటేషన్ క్లాసెస్కి కూడా మా వారే పిక్ అండ్ డ్రాప్ అండి. ఆయనకు అసలు ఇంట్రెస్టే ఉండదు, అయినా కూడా నన్ను అంత ఇదిగా, ఈవెన్ నేను పాపని డ్యాన్స్ క్లాసెస్కి ప్రతిదీ నేను తిప్పుతున్నా అనుకున్నాను, కానీ ఆ టైంలో నాకు యాక్టివా కొనిచ్చారండి మంచిగా పిల్లల్ని తీసుకెళ్ళడానికి. ఇంకా అవన్నీ నాకు మేడం చెప్పిన తర్వాత నాకు అర్థమయ్యాయి. చాలా థ్యాంక్స్ మేడం. నిజంగా నేనే గొప్ప అనుకున్నాను, కానీ ఇద్దరం కలిసి చేసుకున్నాం కాబట్టి అది పాసిబుల్ అయింది. అది నిజంగా చాలా థ్యాంక్స్. మా భయ్యా బాబీకి అయితే స్పెషల్ థ్యాంక్స్. ఓ రకంగా చెప్పాలంటే మాకు ఇంతమంది మాస్టర్స్తో ఓవర్ డోసే అయింది. నిజం చెప్పాలంటే ఓవర్ డోసే అయింది సార్. బిగినర్స్ సార్ మేము, ఎందుకంటే ఒక్కొక్కది ఒక్కొక్క వే ఆఫ్ ఉంది. అది మాకు ఓవర్ డోసే అయింది సార్ నిజం చెప్పాలంటే. ఆల్రెడీ ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి అది వేరు, మేము కొత్తగా ఇంట్రడ్యూస్ అయ్యాము. మాకైతే నిజంగా చాలా అసలు కొన్ని సంవత్సరాలకు సరిపడా ఇచ్చారు సార్ భయ్యా బాబీ. చాలా థ్యాంక్స్, థ్యాంక్ యూ అందరికీ. మీకు టీచరింగ్ బాగానే మాట్లాడారు. మీకు టీచింగ్ జాబ్ చేయాలని మేడం, మీకు టీచింగ్ జాబ్ చేయాలని ఉంది. మా దగ్గర టీచింగ్ జాబ్ ఉంది. ఏం టీచింగ్ జాబ్ అంటే ధ్యాన ప్రచారం చేయాలి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ధ్యాన ప్రచారం చేయాలి, ధ్యానం చేయాలి, ధ్యాన ప్రచారం చేయాలి. అట్లాంటి జాబ్ నా దగ్గర ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఏం లేదు, మనం ధ్యానం చేయాలి. ఎవరికైతే ధ్యానానికి ఏదో కారణం వల్ల వాళ్ళు రాలేకపోతున్నారు వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళి ధ్యానం చెప్పాలి. ఇదే పని మనం. ఇంకెవరైనా? అందరికీ నమస్కారం. ఇంత మంచి ప్రోగ్రామ్ను కండక్ట్ చేసి 41 డేస్ మనకి ఇంత మంచి జ్ఞానాన్ని అందించిన ఆనందాలియా సార్ కానీ వాళ్ళ మేడం కానీ, నిజంగా వాళ్ళ మేడం చూస్తే నాకు ఇప్పటికీ చాలా హ్యాపీగా, అంటే ఎంత గొప్పగా కనిపిస్తుంది తను. మనం మామూలుగా ఇంటికి ఒక్కరో ఇద్దరో చుట్టాలు వస్తేనే ఒక్కరోజుకే వాళ్ళకి టీ పెట్టి ఇవ్వడానికే కొంచెం అలసిపోయినట్టు ఫీల్ అవుతాం. ఇంతమంది 41 డేస్ నుంచి ఇంతమందిని తను చూస్తూ వాళ్ళ దగ్గరుండి వాళ్ళకి టీ అందించడం కానీ, వాళ్ళకు టిఫిన్ పెట్టడం కానీ, వాళ్ళ ఫుడ్ సెక్షన్ చూసుకోవడం కానీ, నిజంగా ఆ సార్ గారు ఏమో కానీ మేడంకి మాత్రం అందరం గట్టిగా క్లాప్స్ కొట్టాలి. నేను ఇక్కడికి రాబట్టి 30 డేస్ వచ్చిన మధ్యలో కొన్ని కారణాల వల్ల రాలేకపోయినా, ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళని చూసుకోవడం సరిపోయింది. కానీ నా మనసు అంతా ఇక్కడే ఉండేది ధ్యానం టైంకి. అరే వెళ్తే బాగుండు అని నేను మా అత్తయ్య ఇద్దరం ఇక్కడికి వచ్చేవాళ్ళం. ఇక్కడికి వచ్చినాక మెయిన్గా నేను చెప్పచ్చో లేదో తెలియదు, ఐఎమ్ డిప్రెషన్ పేషెంట్ని. నేను రోజుకు ఒక 10 ట్యాబ్లెట్లు వేసుకునేదాన్ని. ఆ ట్యాబ్లెట్ల వల్ల నాకు బాగా నిద్ర వచ్చేది. ఇంట్లో వాళ్ళు ఎప్పుడు పడుకొని ఉంటామన్నా కూడా నా వల్ల కాకపోయేది. ఆ ట్యాబ్లెట్లు వేసుకుంటే నాకు నిద్ర వచ్చేది. కానీ నేను ఒక 1/2 అవర్ ధ్యానం చేస్తే ఒక 4-5 గంటలు డీప్ స్లీప్ పోయినంత హ్యాపీగా అనిపించేది నాకు. ట్యాబ్లెట్ కూడా తగ్గించిన. సో నాకు ఇంత మంచి అవకాశాన్ని అందించినందుకు ఆనందాలియా సార్ గారికి మనస్ఫూర్తిగా హృదయాభివందనలు. థ్యాంక్ యూ సార్. ఓకే, ఇంకెవరండి? నా పేరు ఆనందాలియా, ఆల్రెడీ పాపులర్ చేసేసారు. లేదు, లాస్ట్ క్లోజింగ్ శ్రీధర్ మేడం. నేను 2 నిమిషాలు మాట్లాడతాను సార్. నాకు స్టేజ్ ఫియర్, వెనకకెళ్ళి బాగా మాట్లాడతాను. లేదు 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 నేను మాట్లాడించేటోళ్ళని తీసుకొచ్చేటోని మాట్లాడాను. ఒక్క నిమిషం సార్. నేను 2013లో ధ్యానంలో వచ్చాను. నా మొదటి గురువు రామూర్తి సార్, నా మిత్రుని ద్వారా వచ్చాను. అంటే వ్యాపార రీత్యా నేను ఫైనాన్స్ బిజినెస్ చేసేది. ఫైనాన్స్ అనేది ఎప్పుడు టెన్షన్తో కూడుకున్న బిజినెస్. కానీ నేను నా ఫ్రెండ్కి ఇచ్చినప్పుడు వాడు ఎప్పుడు చూసినా హ్యాపీగా ఉండేది. మనకి ఇచ్చిన హ్యాపీయే, ఇవ్వకపోయినా హ్యాపీ అనేది. ఇది ఇంద్ర అని వాడిని ఒకరోజు ఈ సంగతి ఏం చెప్పు అంటే చెప్తాను చాలా రోజులు దాటేస్తే ఒకరోజు వానికి ఆ రోజు ఫుల్ సరుకులు ఉన్నది, ఇవ్వకుండా సీక్రెట్ అని చెప్తా అంటే
రామూర్తి సార్ దగ్గర తీసుకెళ్ళిండు. మొదటి సిట్టింగ్లోనే దాదాపు నేను 1 గంట సేపు కూర్చున్నా. నాకు అద్భుతమైన అనిపించింది. అప్పుడు గోపాలస్వామి గుడి దగ్గర ఒక మాకు సెంటర్ ఉండే, అప్పుడు ఈవినింగ్ 5 to 7 దాదాపు అట్లా చాలా రోజులు మేము కంటిన్యూగా చేసినాము. అయితే నాకు చేసిన దాంట్లో నాకు ఇంటి మీద పిరమిడ్ కట్టాలని కోరికుంటే, అయితే మాకు కిషన్ రెడ్డి గారు కూడా హనంకొండలో ఆయన కూడా మంచి క్లాసెస్ చేస్తారు, ఎవరైనా ఉంటే 100 రోడ్ దగ్గర అనేది కూడా సెంటర్ ఉన్నది. అనుకోకుండా ఒకరోజు ధ్యానమాచక్రం ఏర్పాట్లు జరుగుతున్నాయి, వస్తావా అంటే నేను వేదాంతం శ్రీదేవి కొందరం అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ సార్ కూర్చున్నారు దూరం నుంచి, నేను ఎక్కడో దూరంలో ఉన్నా. అక్కడ ఎవరో ఒక అమ్మాయి చెప్తున్నది, ఆమెకు అసలు చాలా పేదరాలు ఆమె. నాకు అనుకోకుండా ఆమె వచ్చిన పైసలు 3 లక్షలకు కడతాలుగా ఆమె డొనేషన్ ఇచ్చింది. ఆమె దీనికి నాకేమైనా సంబంధం ఉందండి? ఏం లేదు. ఎందుకు నాకు కూడా డొనేషన్ చేయాలని అనిపించింది. అప్పటికప్పుడు 1 లక్ష రూపాయలు చేయాలి అంటే మేడంకు చెప్తే సార్ దగ్గర తీసుకుపోయాడు. సార్ దగ్గర తీసుకుపోతే సార్ చప్పట్లు కొట్టాడు. ఇక్కడ వరకు బాగానే ఉంది. సార్కు నేను పిరమిడ్ కట్టాలి అని నేను సార్కి చెప్పాను. 10 డేస్లోనే పిరమిడ్కి ఓపెనింగ్ డేట్ ఇచ్చారండి. అయితే అర్థమవుతుంది, మీకు అర్థం కాలేదనుకుంటారు కదా. సార్ మీకు అర్థం కాలేదనుకొని మళ్ళొక్కసారి చెప్పిన. మారం శివప్రసాద్ గారిని పిలిచి డిసెంబర్ 5, 2019 వరంగల్లో పిరమిడ్ 10 డేస్ తర్వాత అన్నారు. సరే ఎక్కువ మాట్లాడితే మా గురుగారికి మాకు తెలుసు కొద్ది కొడతాడు బాగా, కానీ నాకెప్పుడు దెబ్బలు పడలే, నేను అదృష్టం అవుతుంది. సరే అని తెల్లారి రాగానే అప్పటి వరకు ఖమ్మం రామారావు గారని నాకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా వస్తున్నా సార్ అని చెప్తున్నాడు కానీ రావట్లేదు. ఆ రోజు మార్నింగ్ ఫోన్ చేసి సార్ డాక్టర్ ఉపేందర్ గారు, మల్లికార్జున్ గారు ఇంకా మీరు కూడా కడతా అంటున్నారు, నేను వరంగల్కి వస్తున్నా అన్నారు. సరే వచ్చారు, చూపెట్టి ఎంత కట్టదంటే ఎంత వస్తే అంత కట్టండి సార్ అన్న. సార్ 10 రోజులలో సార్ ఓపెనింగ్ డేట్ ఇచ్చారంటే ఆయన నన్ను చూసి నవ్వుతున్నాడు. కానీ ఇది మిరాకిల్ అండి. ఎక్కడో ఎవరి దగ్గర జరిగిందంటే నమ్మము. నా ఇంట్లోనే 24 గంటల వరకు నడిచింది. 10 రోజులు అనుకున్న పిరమిడ్ 8 రోజులలో కంప్లీట్ అయింది. చిన్నగా అనుకున్న ప్రోగ్రామ్ ఆ రోజు 300 నుంచి 500 మందితో ప్రోగ్రాం నడిచింది. ఆ రోజు గురువు గారిని నేను రిక్వెస్ట్ చేసిన, సార్ ఈరోజు మా ఇంట్లోనే ఉండండి, మీతోటి ధ్యానము సజ్జన సాంగత్యం చేద్దామంటే, తిన్నగాడ తినద్దయ్యా, పడుకున్న కాడ పడుకోవద్దు, నీకు నాతో ధ్యానమును సజ్జన సంగజన అని కాస్మిక్ వ్యాలీ ఇక్కడ ఖమ్మం దగ్గర ఉంటుంది, అక్కడికి తీసుకెళ్ళారు. ఇక్కడ అప్పటివరకు భోజనాలు స్టార్ట్ కాలేదు, ఎవరు ఏంది ఉన్నారో తెలియదు. నేను సార్తో వచ్చినట్టుగా నా కార్లో నేను సార్ మా డ్రైవర్ ఇంకోటి తీసుకొని నేను వెళ్ళిపోయాను. మా ఫ్రెండ్స్కి చెప్పిన అందరినీ చూసుకోండి. ఇప్పటివరకు కూడా 100 మంది దాకా చెప్తారు సార్ మీ పిరమిడ్ ఓపెనింగ్ అని. అంటే ఆ ఎనర్జీ ఎట్లా ఉన్నది అంటే, ఇప్పుడు నేను చేస్తున్నాను, మీ అందరికీ భోజనాలు పెట్టాలన్నా వద్దా, ఏమున్నదో చూసుకోండి అని నేను సార్తో వెళ్ళిపోయినా. సార్తోటి ఆ రోజంతా రాత్రి ధ్యానం చేసి సార్తో పక్కలో పడుకునే, అంటే సార్ పక్కన పడుకునే భాగ్యం కలిగింది. అంటే అంత విశ్వగురువు దగ్గర ఉండడం అనేది నా అదృష్టం అనుకుంటున్నా. దాని తర్వాత భాగంగా మాకు కడతాల్ వాళ్ళు డిస్ట్రిక్ట్స్ వైజ్ చేస్తే నాకు హనంకొండ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా పదవి వచ్చింది. 2 సంవత్సరాలలో దాదాపు వరంగల్లో ఇంతవరకు ఎవరు చేయని విధంగా ప్రోగ్రామ్స్ జరిగినాయి. ప్రతి అమావాస్య రోజు, పౌర్ణమి రోజు, సండే శాకార ర్యాలీలు ఇవి అని మా దగ్గర మంచి టీం ఉన్నది. వేదాంతం శ్రీదేవి గారు, రామ్మూర్తి గారని, రవీందర్ గారు, మన రహీం గారు అని, ఇంకా చాలామంది లేడీస్ కూడా చాలామంది ఉన్నారు. చక్కగా మన గోపాలస్వామి గుడి దగ్గర ఉన్నది. అయినా నాకు ఈ పిరమిడ్ కట్టాలి, పబ్లిక్ పిరమిడ్, వరంగల్లో పబ్లిక్ పిరమిడ్ లేదు, పబ్లిక్ పిరమిడ్ రావాలి అని ఒక 3-4 మంత్స్ కింద ఎట్లా అయితే కట్టాలని చెప్పి ఒక గురుగారు కట్టాకలాది రెడ్డి గారు కలిశారు. 40 రోజులల్లో 30 రోజులు ఆయనతోటి ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న అన్ని కట్టడాలు చూడడం జరిగింది. నేను చూసినాక నాకు ఒక 2-3 క్లారిటీ వచ్చినాయి. కడదామంటున్నా, ఇక్కడ రామ్కిలా కడదామంటేనే ఒక 4-5 ఇంట్రెస్టెడ్గా చూపెడుతున్నారు, కానీ ఇది అయ్యే పనిగా అనిపించట్లేదు. సరే ఫస్ట్ కట్టడం కన్నా ముందు ధ్యానం పరిచయం చేయాలి. ఇప్పటివరకు బయట చేసినాం, ఇది చేసినాం. ఆ రోజు అనుకోకుండా నేను అంజలి మేడం తోటి ఎట్లా చేద్దామనుకు మాట్లాడతా అంటే 11 డేస్ అంటే చూడండి మేడం 41 డేస్ వస్తుంది అని అన్నా. నిజంగా నేను కూడా ఊహించలే 41 డేస్ అసలు ఎలా చేయాలి. కానీ నిజంగా చెప్తున్నాను, నేను చేశానని మీరు అంటున్నారు, కానీ
నాకు గురుగారు నా గాడిని, నా పేరును టోటల్గా ఆయన యూజ్ చేసుకొని చేశాడు. లేకపోతే నిజంగా చెప్తున్నాము, మేము ఒక పౌర్ణమి క్లాస్ పెడతాం కదా, ఏదో నా ఇంట్లో ఫంక్షన్కి వచ్చినట్టు మేడం మీరు రండి, సార్ మీరు రండి అంటే ఇక్కడ వచ్చిన మాస్టర్ కనీసం ఒక 30-40 మంది లేకపోతే మా పరుగు పోతుంది. ఫస్ట్ సాయిరామ్ గారు వచ్చారు, ఒక్కొక్కరి ఫోన్లు చేసి మెసేజ్లు పెట్టి ఫోన్లది అరే వస్తున్నారా రాలేదు. నేను నిజంగా ఓన్లీ మెసేజ్ తప్ప ఏం పెట్టలే. ఏ రోజు కూడా ఒక 60-70 మంది కన్నా తక్కువ ఏ రోజు రాలేదండి. కాబట్టి ముందు కూడా ఇదే విధంగా మనం ప్రచారం పెంచుకుంటూ పోదాం. ఆ భాగంగానే నేను ఇంట్లో చిన్నగా బయట ఒక 30-40 మెంబర్స్ పట్టేటట్టుగా చేస్తున్నాము. మనందరం కలిసి ఎలా చేద్దాము, ముందడికి పోవాలి. ఇంట్లో పిరమిడ్ ఉంది, ఇంతకుముందు కూడా నేను అనౌన్స్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే టీచింగ్, ఎందుకంటే ఇప్పుడు ఉన్నారు కొందరు ఇబ్బంది పడుతున్నారు ఇంటికి రావాలంటే, బయట నుంచి కూడా మెట్లు కూడా ప్లాన్ చేస్తున్నాను, ఇది కూడా చేస్తున్నాను. ముందు ధ్యానం ముందుకు పోతే దాని తర్వాత వస్తుంది అంతా. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం నిజంగా చెప్తున్నాను. నేను చేశాను అంటున్నాను. దీంట్లో పరోక్షంగా ప్రత్యక్షంగా అందరూ చాలామంది పాల్గొన్నారు అన్నట్టు. మా మేడంకి అయితే నిజంగా చెప్పానంటే ఇంతకుముందు చెప్పినాడు మేడం, ఒక్కరోజు 2 రోజులు వస్తేనే కష్టం. మొన్న రాత్రి 12:30 ఫోన్ చేసి 2:30కి మేము వస్తున్నామంటే రూమ్ కాల్ చేసి ఇచ్చేసింది 2. అట్లా ఒక్కరోజు కాదు 41 రోజు. మా బాబు కూడా పాపం అరే బయట పడుకోరా అంటే బయట పడుకున్నాడు. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఏ రోజు కూడా విసుకోకుండా. ఇప్పుడు ఆమె చేస్తేనే కదా నాకు చేయాలని నాకు ఇంట్రెస్ట్ ఉంది. ఆమె సపోర్ట్ నిజంగా మామూలుగా లేదు. దీంతో సహా చాలామంది నాకు ప్రత్యక్షంగా పరోక్షంగా చేశారు. సరే దీనిలో తెలిసి ఏమైనా తెలియక నాతో ఏమైనా తప్పులైతేనా పెద్ద మనసుతో మీరు అందరు క్షమించాలి. ముందు ఇంకా చేయాలి. ఎందుకంటే ఇంత వచ్చిన మాస్టర్స్ నిజంగా చెప్తున్నాను, నేను కూడా ఇది ఒక కళ లెక్క అనుకుంటున్నాను. ఒక 1 డే కూడా దొరకదు. ఇప్పటి వరకు మన దేశంలోనే ఇది మొదటిసారి జరిగిందంట. 41 రోజు 41 మంది వివిధ మాస్టర్స్ యాజ్ ప్రాక్టికల్గా రావడం. ఒక్కొక్కరు ఎంతో దూరం నుంచి వచ్చారు. అస్సాం నుంచి సార్ ఫ్లైట్లో 2 ఫ్లైట్లు మార్చుకొని గణేష్ నిమజ్జనం జరుగుతుంటే పోలీసు వారితో ప్రత్యేక పర్మిషన్ తీసుకొని సార్ కారులో వచ్చారు. వచ్చి ఇక్కడ కూర్చున్నారు. సార్ ఎక్కడ ఉన్నారంటే ఇక్కడ ఉన్నారంటే సారే భోజనం కూడా సారే తెప్పించుకొని తిన్నారు. నిన్న రాత్రి కూడా దాదాపు 1 గంట వరకు కూర్చున్నాము సార్ తోటి. ఈరోజు పొద్దుగాల మళ్ళీ 4కి ఎప్పుడు చూసినా అసలు ఏందో సీక్రెట్ అర్థమవుతుంది. అసలు నేను ధ్యానం చేస్తాను. రాత్రి 1 వరకు ఉన్నాను. ఇక్కడ పోయినాక కూడా అసలు కదులుతాను లేరు. గేట్ అంతా లాక్ చేయాలి, ఏం చేయాలని. పొద్దుగాలనే మేడం అయితే పోయింది. 7కే వచ్చింది వాళ్ళ హస్బెండ్ని తీసుకొని, సార్ని తీసుకొని వచ్చింది. ఇంకొకరు రాత్రి 10:30-11కి రమేష్ వచ్చాడు. అన్న ఇప్పుడు కొద్దిగా నేను పర్సనల్ మాట్లాడుతున్నాను, రేపు పొద్దుగాల ఛాన్స్ ఇస్తాను అన్న. ఈరోజు ఒక్కొక్కరు అంటే ఇంత అపారమైన జ్ఞానం దొరుకుతుంది. అది నేను చెప్పేది. ఇది అందరిది, ఒక్కరిది కాదు. ఇక్కడ నిజంగా చెప్తున్నాం, మేము 13 సంవత్సరాల్లో దొరకలేదు. ఇక్కడ ఎవరిది అందరి కృషి ఉన్నది. అది గురుగారిది ఉన్నది. ఇలానే మనం వరంగల్ ధ్యానమయం చేయాలి. పబ్లిక్ పిరమిడ్ రావాలండి. పిరమిడ్స్ ఎందుకంటే రావాలి అంటున్నా ఇలా ప్రతి ఒక్కరికి స్ట్రెస్ ఎక్కువైపోయింది. ఐటీ జాబ్ చేస్తున్నారో ఏ జాబ్ చేస్తున్నారో ఆ వర్క్ వల్ల 24 గంటల కంప్యూటర్ల ముందు ఇవి వాడడం వల్ల మెంటల్ స్ట్రెస్ అవుతున్నది. రోగానికి మెయిన్ కారణము స్ట్రెస్. ఆహారం కొద్దివరకే, వాతావరణం కొద్ది వరకే. ఇప్పుడు మనకు ఏదైనా నెగిటివ్ ఆలోచన వస్తుంది, తట్టుకోలేని ఆలోచన వస్తుంది, ఇమ్మీడియట్లీ మనకు కుప్ప కూలిపోతుంది. ఇది మన ఆరోగ్యాన్ని కాదు, కష్టాలు పోవు, బాధలు పోవు, కానీ మనల్ని తట్టుకునే శక్తిని ఇస్తుంది. ఆ శక్తిని మనకు సరే ఇలా అయిందా ఇప్పుడు ఏంది వర్తమానంలో జీవించేది ఇస్తుంది. ఇప్పుడు మనం ఎక్కడైనా 80% గతంలో ఉంటాం. రేపు రేపు ఎట్లా ఏంటిది అసలు రేపటికి రూపమే లేదు మనకు. ఇప్పుడు మనం హ్యాపీగా ఉన్నాం, కానీ మన ఆలోచనలు అటు వెళ్తూ ఉంటాయి. వాటిని మెల్లమెల్లగా తీసుకొచ్చి ఇక్కడ చేస్తే మన జీవితం ఆనందంగా గడుపుతుంది. థ్యాంక్ యూ అండి. అందరికీ మండల ధ్యాన మహోత్సవాన్ని పూర్తి చేసుకున్న పూర్ణాహుతి సందర్భంగా అందరికీ కూడా ఆనందంతో ఇంటికి వెళుతున్న సందర్భంగా ఈ ప్రోగ్రామ్ను ఏర్పాటు చేసిన ఆనంద్ గారికి,
అలాగే మాధురి మేడంకి కృతజ్ఞతలు చెబుతూ, ఇది నిజంగా నాకు తెలిసినంతవరకు దేశ చరిత్రలోనే మొదలు కావచ్చు. ఎందుకంటే ప్రపంచ చరిత్ర అంటే నేను చూడలేదు కాబట్టి చూడనిది చెప్తే బాగుండదు. ఎందుకంటే నేను ఇన్ని ఏళ్ల నుంచి దాదాపు 33 సంవత్సరాలకు పైగా మెడిటేషన్ చేస్తూ ఎన్నో గంటలు రోజులు చేస్తూ ఉన్నాను, అందరికీ తెలిసిన విషయమే. కానీ 41 రోజులు 41 మాస్టర్స్ వివిధ విషయాల్లో ప్రావీణ్యులైనటువంటి వాళ్ళను ఒక్కొక్కరు ఒక్కొక్క హిమాలయన్ పర్వతం అంత ఎత్తు ఎదిగిన జ్ఞానంలో అలాంటి మాస్టర్స్ని తీసుకురావడం అనేది మామూలు విషయం కాదండి. ఆనంద్ నాకు చెప్పగానే ఈ మధ్యలో కొంచెం ఉన్న విషయం చెప్పాలి కదా. ఇంతకుముందు ఈ తమ్ముడు ఎవరో అడిగారు ఏదన్నా జరిగితేనే ఇందులోకి వస్తామా అని. అవును, జరగకుండా కూడా రావచ్చు, కానీ జరిగితే మాత్రం తప్పకుండా వస్తాం. మీ ప్రశ్నకు జవాబు ఏంటంటే జరగకుండా రావడం. ఇప్పుడు నేనేం జరగలేదు, నేను 93లో ఏం జరగలేదు. నాకు నేనే భావాతీత ధ్యానం మహర్షి యోగి ఢిల్లీలో ఉంటారు, వారి దగ్గరికి నేను వెళ్ళి నా అంతలో నేనే తమ్ముడి ద్వారా వెళ్ళి తీసుకోవడం జరిగింది. అప్పుడు ధ్యానం అంటే అసలు ఎవరికీ తెలియదు 93లో. అది కాకతాళీయం కావచ్చు, అది పూర్వజన్మ సుకృతం కావచ్చు, అది పక్కకు పెడదాం. కానీ అయినప్పుడు వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఒక ఫ్లక్చువేషన్, ఒక యూటర్న్ తీసుకున్నప్పుడు ఏమైతే కంప్లీట్గా ఇందులోకి వచ్చేస్తాం. అలాగే ఈ మధ్యలో అన్నీ చేశారు. కొన్ని సామాజిక కారణాల వల్ల, కొన్ని మనసు నొప్పించే కారణాల వల్ల, ఏదో చేద్దామనుకుంటున్నప్పుడు కొన్ని అడ్డుపడడం వల్ల, మన వాళ్ళు అనుకున్న వాళ్ళే కొంచెం దూరం అవడం వల్ల, ఏవైనా కారణాలు కావచ్చు, మనసు బాధపడడానికి సంబంధించిన మనం ఏదైతే ఊహిస్తామో జరగనప్పుడు మాత్రమే కదా మనసు బాధపడేది. అలాంటి బాధకు గురయ్యాడు తను. నన్ను ఒకరోజు పిలిచాడు, బాగా ఏడ్చాడు. లేదు మాధురి మేడం లేదు ఆ రోజు, లేదు. ఎంతసేపు అంటే చంటి పిల్లవాడిని ఊరడించడం జరిగింది. నేనేమంటానంటే మనుషులు తప్పులు చేయడం మానవ నైజం, అది సహజ లక్షణమే. మానవుడికి తప్పులు చేయడం సహజ లక్షణం, దాన్ని తప్పులు అనొద్దు. నేర్చుకోవడం అంటాం కదా మన భాషలో. నేర్చుకోవడం, నేర్పించేవాళ్ళు నేర్చుకునేవాళ్ళు ఇద్దరు ఉంటారు సమాజంలో. ఇప్పుడు మనం అదే నేర్చుకోవాలి. నేర్పేవాళ్ళు ఉంటారు, నేర్చుకునే వాళ్ళు ఉంటారు. ఇద్దరిట్లో ఎవరు లేకపోయినా అది ఫుల్ఫిల్మెంట్ కాదు. నేను నేర్పుతున్నానంటే మీరు ఉండాలి కదా, మీరు ఉండాలంటే మరి నేర్పేవాడు ఉండాలి కదా. ఒక విషయంలో ఒకరు నిష్ణాతులు అవుతారు, ఒక విషయంలో ఒకరు నిష్ణాతులు అవుతారు. ఇప్పుడు ఒక కుండలు చేసేవాడు ఉన్నాడు అనుకోండి, వాడు నిష్ణాతుడు అందులో. నేనేం చేయాలి ఇప్పుడు? కుండ నేర్చుకోవాలంటే కుండలు చేసేవాడి దగ్గరికి వెళ్ళాల్సిందే. దాంట్లో వాడు నేర్పరి, ఇంకో దాంట్లో బోధనలో నేను నేర్పరి కావచ్చు. కాబట్టి ఇక్కడ ఎవరు నేర్పరి? అందరూ నేర్పర్లే, ఎవరి విషయంలో వాళ్ళు నేర్పరులే. కాబట్టి అలా జరిగినప్పుడు నేను నాకు తెలిసిన ప్రేమతత్వంతో తనను చాలా ఊరడించి, ఇదంతా నీకు జరిగేది అంతా మంచిదే, అనుకున్నామని జరగవు అన్నీ అన్నట్టుగా జరిగేవన్నీ కూడా మన మంచికేనా. ఇదేదో ఒక వైభవం జరగడానికే ఇలా జరుగుతోంది. మనకు హాలహాలం వచ్చిన తర్వాతనే కదా అమృతం వచ్చింది. కాబట్టి మీకు నువ్వు ఏం చేద్దామన్నా నేను సపోర్ట్ చేస్తాను. నా ప్రకృతి ఏంటంటే ధ్యానం ఎక్కడ ఉంటే ఎవరు నన్ను పిలిస్తే అక్కడికి వెళ్తాను. నేను చేసుకున్నా, ఎందుకంటే ఇదంతా హన్మకొండ వాసులకు తెలియాలి. మీరు వాట్సాప్లు గ్రూపులు అన్నీ చూస్తున్నారు కాబట్టి మీకు అందరికి అర్థమయ్యే ఉంటుంది. ఎక్కడ ధ్యానం ఉంటే అక్కడికి వెళుతా, నా పని ఏంటో నేను చేస్తా. మిగతా విషయాల్లో నేను జోక్యం కలిగించుకోను. నేను ఏముందో నేను చెప్పేస్తా. ఇది నా విషయం. అక్కడైనా ఇక్కడైనా ఎక్కడైనా. ఇప్పుడు ఇంతకుముందు కిషన్ రెడ్డి సార్ దాంట్లో చేసినా కూడా అంతే. వేరే విషయాలు నేను జోక్యం కలిగించుకో, నేను చెప్పడం కదా నా పని ఏంటి. మిగతా పనులు కావు నాకు చెప్పడం, నాకున్న జ్ఞానాన్ని పంచడం. వాయుపుత్రులు కూడా అలాగే చేశా. ఉన్నన్ని రోజులు సపోర్ట్ చేస్తూ ఉన్నా. ఇప్పుడు ఇక్కడ కూడా అదే చెప్పా. నేను ఎవరితోటి నాకు సంబంధంతో విశ్వంతో సంబంధం. అందరి కోసం ఒక్కరు నడిచి, ఒక్కరి కోసం అందరూ నిలిచి, సహకారమే మన సాధన అయితే, ఉపకారమే మన ఊపిరి అయితే, ఆ రోజెంతో దూరం లేదు అన్నయ్యో, ఇదిగో చూడు రేపో నేడో చిన్నయ్యో. అంతే, ఇవాళ కాకపోతే రేపు అందరూ మారడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి నేను ఎవరి దగ్గర ఇప్పుడు ఇంతకుముందు నిన్న చెప్పారు సార్, మనకు చూడగానే మన లోపమే కనిపిస్తుంది. కానీ నేను అలాంటి తత్వాన్ని పూర్తిగా దూరం చేసుకోవడానికి ఇంకా ప్రయత్నం చేస్తూ ఉన్నా. అలా చెప్పడం వల్ల తను చాలా ఊరట చెందాడు. ఆ రోజు బాగా నిద్ర పట్టలేదట, వీపంతా
ముళ్ళు గుచ్చుకున్నట్టు అయింది మేడం, అక్కయ్య అంటాడు, ఒకసారి అమ్మ అంటాడు. ఏదైనా ఓకే, ఏదైనా పెద్ద స్థానమే కదా, గౌరవ స్థానమే కదా, అంటే గౌరవం ఇవ్వాలని కాదు, ఒక అమ్మ హోదానే కదా. అలా అన్నప్పుడు ఎంతసేపు ఏడ్చాడంటే చెప్పలేను. వాళ్ళ బాబు ఉన్నాడు, నాకే బాధ అనిపించింది. మగపిల్లలు అంటే ఏడవద్దని కాదు, మళ్ళీ ఆ కాన్సెప్ట్కి వెళ్ళకండి, కానీ అలా ఏడవడం నేను చూడలే. కానీ నేను అన్నాను, బాధ అంతా ఆత్మీయుల మధ్యలో మనం ఆలింగనం చేసుకోవడమో లేదా ప్రేమతో నిమిడినప్పుడు అది బస్ట్ అవుతుంది. నాన్న ఈరోజు నీకు ఇది సమాప్తి, ఈరోజు నీ దుఃఖం వెళ్ళిపోయింది అంటే వాళ్ళు ఆ రోజు నన్ను నా తప్పు ఉన్నా లేకపోయినా నన్ను అవమానపరిచినందుకు వాళ్ళని ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే నా ఇంత గొప్ప కార్యక్రమం కాకపోయేది. సరే నా తప్పు ఉన్నదో లేదో ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసినాము, కుదరలేదు. వాళ్ళని కూడా రమ్మని ఎన్నోసార్లు పిలుపు చేశాము. అది ఒకందుకు చాలా మంచిగా అయింది. ఇంత పెద్ద ప్రోగ్రాము వరంగల్ వాళ్ళకు అవకాశం దొరికింది. చెప్పే విషయం ఇళ్ళ మీద జరిగింది. వెంటనే బాగా స్వాంతన చెందాడు. ఒక 1 అవర్ అట్లా ఉన్నాను. మాధురి మేడం లేదు, నేను వేరే వీళ్ళిద్దరు తమ్ముళ్ళు కలిసి రావడం జరిగింది వీళ్ళింటికి. ఇంకా వెళ్ళగానే తెల్లవారు నాకు ఫోన్ చేసి చెప్పాడు, ఏమని, మేడం ఇట్లా పెడదామనుకున్నట్టే, నువ్వు పెట్టు, నేను పూర్తి సపోర్ట్ చేస్తాను. వరంగల్లో ఉన్నాను అంటే, ఖాళీగా ఉన్నాను అంటే తప్పకుండా వస్తాను. ఎందుకంటే నేను రోజు వీరిలాగానే రోజు క్లాసులు తిరుగుతూనే ఉంటాయి. ఎక్కడెక్కడికో ఖమ్మం జయతవనం చెప్పాను కదా, అట్లా వెళ్ళి దాన్ని ఖాళీగా ఉంటా. వీలైనంత మటుకు ఈ టైంలో నేను కొన్ని క్లాసులు తగ్గించుకుంటా. ఇంతకుముందు ఒప్పుకున్నవి చేస్తా, ఇక మాత్రం ఈ సమయంలో నేను తగ్గించుకుంటాను అని చెప్పడం జరిగింది. అలాగే నేను ఒక 12-13 సార్లు రావడం జరిగింది. నా సపోర్ట్ ఏంటంటే ముందు వెనక, వచ్చిన రోజల్లా ముందు 5 నిమిషాలు చెప్పేది, తర్వాత 5 నిమిషాలు చెప్పేది, తర్వాత మధ్యలో ఒక క్లాసు నాకు ఇవ్వడం జరిగింది. అది కూడా చెప్పాను, నేను లోకల్ దాన్ని, నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఖాళీగా ఉండి ఎవరైనా రాకపోతే ఆపద్ధర్మంగా నన్ను వాడుకోండి, అది 2 డేస్ ముందు చెప్తే నేను చెప్తాను. ఇవ్వాలయ్యో శ్రీదేవక్క క్లాస్ ఇవ్వాలి ఏమనుకుంటుందో అనేటువంటి లేదు. ఏమీ అనుకోవడం అనేది నా జీవితంలో లేదండి. ఏమీ అనుకోను నేను, మీరు అందరికీ గుర్తుపెట్టుకోండి. శ్రీదేవక్క ఏమీ అనుకోదు, అంతే, ఏమీ అనుకోను. ఏది చేసినా ఏమీ అనుకోను. యాక్సెప్టెన్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఏది చేసినా యాక్సెప్ట్ చేస్తాను నేను. ఇప్పుడు తిట్టినా ఓకే, పొగిడినా ఓకే, ఏదైనా ఓకే. ఆ స్థితిలో ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నా ఇప్పటి మటుకు. కాకపోతే మన గురించి ఎవరికి తెలియవచ్చు, తెలియకపోవచ్చు, తెలవాల్సిన అవసరం కూడా లేదు. ఈ 41 రోజుల్లో ఇంతమంది మాస్టర్స్, నాకు తెలియని వాళ్ళంటూ ఎవరూ లేరు, అందరూ తెలిసిన వాళ్ళే. కొన్ని కారణాల వల్ల ఇప్పుడు వినాయక చవితి కారణంగా నేను 11 క్లాసులు చెప్పడం జరిగింది కాబట్టి ఆ రోజుల్లో తప్ప మిగతా రోజులు అంత దూరం నుంచి కేఎల్ రెడ్డి కాంచి దాదాపు 12 సార్లు 13 సార్లు రావడం జరిగింది, క్లాస్ చెప్పడం జరిగింది. మీ అందరికీ నాకు ఒక విన్నపం ఏంటంటే, ఈరోజు వెళ్ళినాక మీరు స్తబ్దతగా ఉండొద్దు. మీరు ఎవరైనా స్కూళ్ళలో చెప్తారు అనుకుంటే నా వెంబడొస్తే చాలు, 2-3 సార్లు వినండి, వెంటనే ఫాలో కండి. అట్లా చాలామంది తయారు, వీళ్ళందరూ అలా వచ్చిన వాళ్ళే. ఇప్పుడు రామూర్తి గారు కానీ, రవీందర్ సార్ కానీ, శ్రవంతి కానీ, ఇలా అందరూ ఒకరు చెప్తే వినేవాడు. నేను ఒకరు చెప్తేనే కదా, ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్క చుక్క తీసుకొని నేను చెప్పగలుగుతున్నా. ఇంకా తీసుకోవాల్సింది చాలా ఉంది. అట్లాగే భయపడకండి, మనందరం కలిసి వరంగల్ను ధ్యానమయం చేద్దామనేటువంటి ఒక సంకల్పం తీసుకుందాం ఈరోజు. ఇది రాముడి పేరుతో ఉన్నటువంటి ఒక చిన్న నగరం. ఇది చిన్న నగరం, రామ్కి అంటే ఒక చిన్న నగరం. రామో విగ్రహాన్ ధర్మ, ధర్మానికి ప్రతిరూపం రాముడు. ధర్మం అంటే ఏంటి అర్థం? ధర్మం అంటే ఏంటి? కలిసి ఉండడం అని అర్థం సంస్కృతంలో, గుర్తుపెట్టుకోండి. ధర్మం అంటే అదేదో కాదు, కలిసి ఉండడం. నువ్వు ఏ పని ఎప్పుడు చేయాలో అప్పుడు ఆ పని చేస్తూ వెళ్ళడమే ధర్మం. సత్యం మారదు, ధర్మం మారుతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, సత్యం మారదు, సత్యం ఒకటే ఉంటుంది, కానీ ధర్మం మారుతూ ఉంటుంది. ధర్మం అంటే సంస్కృతానికి అర్థం ఏంటంటే కలిసి ఉండడం, మమేకం కావడం, ఏకత్వ భావంలో ఉండడం, అంతా ఒకటే. ఎవరు లేకపోయినా నేను లేను. ఈ విశ్వంలో ఏది కొరవడినట్లే, ఫుల్ఫిల్మెంట్ ఉండదు. ఫుల్ఫిల్మెంట్లో ఉండడానికి అందరితోటి అవసరమే. కాబట్టి నేను అనేదాని కాకుండా కళ్ళు తెరిస్తే లోకం, కళ్ళు మూస్తే గోకులం. గోకులం అంటే సాత్విక స్వభావం, ఆధ్యాత్మికత. గోకులం అంటే ఏంటి? మనస్తత్వం. గోపాలుడు అంటే సాత్విక మనస్తత్వం ఉన్నవాళ్ళు. కాబట్టి కళ్ళు తెరిచినంతసేపు మనకు అంతా ఈ మాయ లోపల అన్ని గొడవలు, చికాకులు, నేను పెద్ద, నేనే పెద్ద. ఇక్కడ నేనే కాదు, నేను అనాలి. నేనే అంటే కళ్ళు ఎగిరేస్తాం, నేను అంటే తల దించుతాం.
అర్థమైందా అండి అందరికీ? కాబట్టి మనం కూడా ఒక సమిధలాగా ఈ యజ్ఞంలో, ఈ ధ్యాన యజ్ఞంలో మనం ఎంతనో అంత మనం చేస్తూ ముందుకు వెళదాం. దానికి మీరు ఎవరైనా కూడా ఎప్పుడు రమ్మన్నా, ఒక్కరు రమ్మన్నా వచ్చి చెప్తా ఇంటికి ధ్యానం. 10 మంది మీరు ఏర్పాటు చేసినా చెప్తాను. అందరం కలిసి స్కూళ్ళకు, ముఖ్యంగా పిల్లలంటే నాకు చాలా ఇష్టం. 40 years హెడ్ మిస్సెస్గా చేసి పిల్లలంటే ప్రాణం. ఒక్కరోజు కూడా ఎవరిని కొట్టాలి పిల్లల్ని. పిల్లలు దైవ స్వరూపులని తెలుసు. అటువంటి పిల్లలకు మనం చెబితే చక్కగా సమాజం అంతా బాగుంటుందని నా పెద్ద ఆకాంక్ష. అందుకే నేను పెద్ద క్లాసులకు వెళుతూ ఉన్నాను. వేల క్లాసులు చెప్పాను, కానీ స్కూల్లోకి ఎందుకంటే చిన్న పిల్లలాగా స్కూల్కి వెళుతూనే ఉన్నా. రోజు 5 స్కూళ్ళు 6 స్కూళ్ళు వెళుతూ ఉంటా. ఇక్కడే నేను చేశాను కాబట్టి అందరూ నాకు రాకయ్య అంటారు. నేను వెళ్ళి చెప్తూ ఉన్నా. మీరు ఎవరైనా కూడా ఈ రోజు నుంచి 10 వరకు మీరు మీ పని చేసుకొని మనం ఏం చేయాలి? ధ్యానం పిల్లలకు స్కూళ్ళకి వెళ్ళి చెప్పడానికి, లేదా 10 మంది ఆడవాళ్ళు కలిసి చెప్పినట్టు విష్ణు సహస్రనామం చేస్తున్నారనుకోండి, విష్ణు సహస్రనామం చేయండి, వద్దనొద్దు, చేసి అక్కడ మనం ధ్యానం చెప్తా. లలితా సహస్రనామం చేస్తున్నాం అక్కయ్య రమ్మంటారు, అక్కడ లలితా సహస్రనామం కూడా చేయనియండి, తర్వాత ఒక 5 నిమిషాలు కూర్చోండి నాన్న అని ధ్యానం చెప్తా. ఇప్పుడు వినాయక చవితి అట్లాగే అయింది. వినాయక చవితి అప్పుడు ప్రవచనాలు అంటారు. నేను వినాయక విశిష్టత చెప్పి ధ్యానంలో కూర్చోబెట్టాను. మనకు పట్టు వస్తుంది కదా, చెప్పగానే వాళ్ళందరూ కొంచెం ఆకట్టుకున్నట్టు చేయగానే ఎవరైనా వింటారు. పెద్ద ఆవిడ కదా, మన కోసం వచ్చింది కదా, నిస్వార్థంగా నిష్కామ కర్మ కదా, ₹1 ఎవరు తీసుకోవట్లేదు కదా, మనం ఏం ఆశించడం లేదు కదా, మన సన్మానాలకు కూడా వ్యతిరేకమే. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే బలవంతంగా ఇంత దూరం నుంచి వచ్చింది అక్కయ్య మేము ఏం చేయలేమని ఒక షాల్ కప్తాడు. అప్పుడు మనం స్వీకరించకుండా ఎదుటి వ్యక్తి బాధపడతాడా లేడా? మరి ఎదుటి వ్యక్తిని బాధపడే మనస్తత్వం కాదు కదా మనకు, అవునా కాదా? అంటే దేనికి వ్యతిరేకం కాదు, దేనికి లోబడి ఉండం. అర్థమైంది? దేనికి వ్యతిరేకం కాదు, దేనికి లోబడి ఉండం. కుంగక పొంగకుండా కప్పుతారా ఓహే, కప్పకుంటే ఇంకా ఓకే. ఆ స్థితి ఉండాలి. కానీ కప్పించుకున్న వాళ్ళందరూ ఏదో మనం రమ్మని నాకు చాలు కప్పమని మనం అడుగుతామా? వద్దని చెప్తున్నాం. ఎందుకంటే మనందరం ఒకటే కుటుంబం. ఆనంద్ కూడా చెప్పానండి, 40 ఏంటి ఏం చేయకున్నానా మనం ఏందో నిరూపిద్దాం. మనకు కావాల్సింది జ్ఞానం. ఎంత తక్కువ ఖర్చుతో ఎంత విలక్షణంగా మనకు కావాల్సింది జ్ఞానం. ఆ జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ఏం చేయాలో అది చేద్దాం. ఓకే, ఇప్పుడు ఇంతకుముందు ఈ తమ్ముడు అడిగాడు ఏమని, నేను చేయలేను. యు ఆర్ గ్రేట్ సార్, గట్టి కొట్టండి చప్పట్లు సార్. అందరూ చేయరండి, కొంతమంది సూపర్వైజర్స్ కూడా ఉంటారు. టీచర్ పిల్లవాడు నేర్చుకుంటుంటే ఓ డిప్యూటీ ఐఓఎస్గా చేశాను నేను కూడా. డిప్యూటీ ఐఓఎస్ డిఈఓ వచ్చి క్లాస్లో పుస్తకాలలో రాస్తాడా హోంవర్క్? వాడికి పరీక్ష రాయమని చెప్తారా? చెప్తారా? ఏం చేయడానికి వచ్చిండు డిఈఓ? సూపర్వైజర్ చేయడానికి వచ్చిండు. ఈ తమ్ముడు సూపర్వైజ్ చేయడానికి వచ్చిండు మనందరి మీద. నిజం, పుట్టి కాదు, ఇది నిజం. ఎవరో ఒకరు చెప్పాలి మరి. ఎందుకంటే చేసేవాళ్ళు నిజంగా మారుతున్నారా లేదా? ధ్యానం చేసేవాళ్ళు నిజంగా ఇప్పుడు ఈమె చేస్తుంది, అడుగుతాడు రేపటి నుంచి, ఇన్ని రోజులు ధ్యానం చేస్తున్నావు కదా, ఇంకా చీరలు అట్లనే కొంటున్నావా? ఇంకా ధ్యానం చేస్తున్నావు కదా, ఇంకా గొడవ పెట్టుకుంటున్నావా? ఇంకా చేస్తున్నావు, ఇంకా మా అమ్మతో ఇంకా సరిగ్గా ఉండట్లేదా అనడానికి వచ్చినటువంటి మహానుభావుడు. వీళ్ళు లేకపోతే మనం ఎక్కడండి? అందరం ధ్యానం చేస్తున్నామని ఎవరికి వాళ్ళం పొగుడుతున్నామనుకోండి, మన లోపాలంటే చేసే చిన్న చిన్న పొరపాట్లు సవరించే వాళ్ళు కూడా వెనుకకు ఉండాలా వద్దా? సవరించేవాడు ఉందంటే వాడు ఆల్రెడీ ధ్యానం చేసేవాడు అన్నట్టు. డిఓ ఎవరైతారు? టీచర్ ఎవరైతారు? ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళు టీచర్ అవుతారు. అట్లాగే ఈ తమ్ముళ్ళు లాంటి వాళ్ళు కూడా మనకు చాలా అవసరం ఉంటారు మన పక్కకి. వాళ్ళు మనం ఏం చేస్తుంటారు? అబ్జర్వ్ చేస్తుంటారు. కాబట్టి వాళ్ళ కోసమన్నా మనం ఏం మారుతుంటాం. శ్రీదేవి మేడం అన్నీ చెప్పింది కదా, నిజంగా ప్రేమతోటి ఉంటుందా? శ్రీదేవి మేడం అన్నీ చేసింది కదా, ఎవరితో గొడవ పడుతుందా? అసలు శ్రీదేవి మేడం అన్నీ చేసింది, అసలు కుటుంబంలో మంచిగా ఉంటుందా మేడం? ఈయనన్నీ ఇట్లాంటి వాళ్ళు చూస్తుంటారు మనను. ఇది చూడటం వల్ల ఏమవుతుంది? మనకు మన లోపాన్ని, మన పొరపాటును, మన అమాయకత్వాన్ని, మన తెలియనితనాన్ని మనం సవరించుకుంటూ ఉంటాం. సవరించుకుంటూ ఉండాలంటే మనకు ఒక సూపర్వైజర్, ఇన్స్పెక్టర్ అవసరం. వాళ్ళే వీళ్ళు. వీళ్ళంటే ఈసారే కాదు, ఇట్లాంటి వాళ్ళు చాలామందికి అంటే ఆల్రెడీ చేసి అలా ఒక జ్ఞానాన్ని పొంది వీళ్ళందరూ చేసినాక మళ్ళీ ఏం చేస్తారు? తర్వాత ఈ లోపల వీడు పెద్దగా అవుతాడు, ఈ పిల్లాడు ఏమవుతాడు? వీడు కూడా టీచర్ అవుతాడు కదా, అప్పుడు టీచర్తో పాటు కలుస్తాడు. ఈయన ఇప్పటిదాకా చెప్తాడు, ఆ జ్ఞానానికి వచ్చినప్పుడు వాళ్ళు మళ్ళీ మనం ఈక్వల్ అవుతాం. కాబట్టి ఇక్కడ ఎవరు దేనికోసం వచ్చినా మనకు అర్థం కాదు. కాబట్టి ఎవరిని తక్కువ అంచనా వేయకండి.
నేనే గొప్ప అనే విషయం పక్కకు పెట్టి నేను కూడా గొప్పే. ఎంత తేడా ఉందండి. నేనే అన్నప్పుడు వీళ్ళందరూ వేస్ట్ వాళ్ళు, నేను ఒక్కదాన్నే గొప్ప అనే అర్థం వస్తుంది. కానీ నేను కూడా గొప్ప అంటే ఏమవుతుంది? అందరితో పాటు నేను ఈక్వల్. కాబట్టి ధ్యానం చేస్తున్నాను అహంకారానికి వెళ్ళకండి. ధ్యానం చేసిన తర్వాత ఏం మార్పు కావాలో అవి నీలో జరుగుతున్నాయా లేవా? అందరూ మనం చూస్తున్నారు. ఇప్పుడు 41 రోజులు పోయినావమ్మా, ఇంకా అట్లనే ఉన్నవి ఏందమ్మా అంటే ఏమవుతుంది? మన పరువు పోదా? 41 రోజులు ఉన్నావు, ఇంకా ఇతరుల లోపాలను సవరిస్తున్నామేందమ్మా, ఇతర లోపాలను ఎత్తి చూపుతున్నామేందమ్మా, పరువు పోదు. అంటే చేయకముందు మనం సమాజంలో హాయిగా ఉండగలిగినాం. అంటే ఇప్పుడు అంతకంటే హాయిగా మానసికంగా ఉంటాం. కానీ ఇప్పుడు అందరి దృష్టి మన మీదే ఉన్నప్పుడు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి? అవునా కదా? చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం. జాగ్రత్తగా ఉండాలంటే ఏం చేయాలి? శక్తి కావాలి. శక్తి కావాలంటే ఏం చేయాలి? ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తే శక్తి వస్తుంది. శక్తి ఉంటే ఎరుకుంటుంది. ఎరుకుంటే మనకు అవగాహన కలుగుతుంది. అవగాహన ఉన్నప్పుడు ఏ చేయాలో అది విచక్షణ కలుగుతుంది. విచక్షణతోటి పనిచేసినప్పుడు మనం సక్సెస్ అవుతాం, తృప్తి వస్తుంది. కాబట్టి అటు ఇటు తిరిగి మళ్ళీ ఆవు కథలాగా అన్నిటి తిరిగి మళ్ళీ ఆవు కథలాగా ఎక్కడికి వచ్చింది? మనది ధ్యానం దగ్గరికి వచ్చింది. కాబట్టి ఎవరైనా ఏమైనా అన్నారనుకోండి, హాయిగా ధ్యానంలో కూర్చోండి. నిజంగా నన్ను అన్నంటే నా లోపాన్ని సవరించడానికి వచ్చినటువంటి మహానుభావుడు. ఒక తన సమయాన్ని పక్కకు పెట్టి నన్నే చూస్తూ నా లోపల ఉండేటువంటి లోపాన్ని తీక్షణంగా చూసి నాకు చెప్తున్నాడంటే నా మీద ఎంత టైం వెచ్చి ఇచ్చింటే ఎదుటి వ్యక్తి వాడి కృతజ్ఞతలు చెప్పాలా వద్దా? చెప్దాం మన అందరం. వాడికి ఏం పని లేదు, నా లోపాన్నే చూస్తున్నాడు వాడు కదా. కాబట్టి అవన్నీ కాదు. మనం ఎలా ఉండాలంటే ఎవరి లోపాన్ని చూడకుండా మనకు కావాల్సింది మాత్రమే తీసుకుందాం. హంస నీరద న్యాయం. మనకు కావాల్సింది ఈ వ్యక్తి ఉన్నాడు, ఈ వ్యక్తిలో మిగతా 99% చెడ్డ గుణాలు, సమాజం అనుకునే చెడ్డ గుణాలు ఉండనే కాక ఒక్క మంచి గుణం ఉంటే ఆ ఒక్క మంచి గుణం ఈయన నుంచి తీసుకుందాం. మిగతా వాడితోటి నాకు అవసరం లేదు. కాబట్టి ప్రతి వ్యక్తి, ఏ వ్యక్తి అందరికీ మంచివాడు కాదు, ఏ వ్యక్తి అందరు చెడ్డవాడు కాదు. దొంగ కూడా తన భార్యకు, తన తల్లికి, తన పిల్లలకు మంచివాడే. కాబట్టి ఇక్కడ ఏం కొలమానం? మంచి అన్నదానికి ఏం కొలమానం? అసలు కొలమానమే లేదు. నువ్వెవరిని ఇది మంచి ఇది చెడ్డ అని బేరీజు వేసే శక్తి సామర్థ్యాలు మన ఎవరికి లేవు. నీ మంచి ఏందో నీకు తెలుసుకోవడానికి మాత్రమే నీకు అవకాశం ఉంది. అది తెలుసుకో, పాటించు. కాబట్టి ఇంకా మాట్లాడుతుంటే ఎంతసేపు అవుతుంది. కాబట్టి చేద్దాం, ధ్యానం చేద్దాం. లోకాల్లో కూడా గురువులు చాలామంది ఉంటారు నాన్న. బోధ గురువులు, బాధ గురువులు, కామ గురువులు, పాదసేవన గురువులు, ఎంతోమంది ఉంటారు గురువులు. మనం అసలైన గురువు ఎవరో మనం చూజ్ చేసుకోవాలి. నిష్కామంగా సమాజం కోసం ఎవరైతే కృషి చేస్తారో వాళ్ళే నిజమైన గురువులు. నిజమైన గురువులు. ఆ గురువును పట్టుకోవడం కూడా మనకు ఒక ఎరుకే. ఎవరి దగ్గర పడతాడు మా మోసపోవద్దు. ధ్యానులు కూడా చాలామంది చూస్తున్నారు, చెప్తున్నారు, కానీ మళ్ళీ నిజ జీవితంలోకి వచ్చేవరకు ఏమవుతుంది? వాళ్ళు అటు ఇటు అవుతున్నారు. అలా కావద్దు. స్థిత ప్రజ్ఞతతోటి ఉండాలి, స్థిరమైన మనసుతోటి ఉండాలి. అన్నిటినీ ఏదొచ్చినా యాక్సెప్ట్ చేసే మనస్తత్వం ఉండాలి నాన్న. నువ్వు ఎవరివి? ఇది వద్దనడానికి ఎవరివి? ఇది రావాలనడానికి ఎవరివి? ఏది వస్తే అది స్వీకరిస్తే ఎంత ఈజీ అండి. ఇప్పుడు కావాలంటే కోరిక, వద్దు అనుకుంటే ఆగాం. ఈ రెండు కాకుండా ఏదొస్తే పోని, ఏది వచ్చినా రాని అంటే ఇంక గొడవ ఉండదు. ఏదైనా రాని నేను స్వీకరిస్తా అన్నప్పుడు మన మనసు ప్రజెంట్గా హాయిగా ఉంటుంది. ఏమన్నా కానీ అబ్బా నేను చేస్తున్నా. ఇదే కృష్ణుడు చెప్పింది. శ్లోకాలలో చెప్పాడు. శ్లోకాలు చదువుతున్నాం కానీ శోకం పోవట్లేదు. కానీ ఇప్పుడు మనం ఏం చేద్దాం? శ్లోక అర్థాన్ని తీసుకొని దాన్ని జీర్ణం చేసుకొని ఆ జ్ఞానాన్ని దాన్ని ఆచరణలో పెట్టినప్పుడు విశ్వమంతా మనదే, విశ్వమంతా మనదే. ఎవ్వరూ ఇక్కడ అనామకులు, అజ్ఞానులు, అసమర్థులు ఎవ్వరూ లేరు. అందరూ జ్ఞానవంతులే. కాకపోతే కొంతమంది జ్ఞానం బయటికి కనబడుతుంది, కొంతమందిది కనబడడం లేదు. నివురు కప్పిన నిప్పులాగా కొంతమంది ఉన్నారు. కొంచెం గెలికితే తెలుస్తుంది ఆ నిప్పేందో అంటుకోవడం. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఆచరిద్దాం, చూద్దాం. ఎక్కడున్నా ఈ భూమి మీద పుట్టడం అదృష్టం. ఈ లోకంలో, ఈ నా దేశంలో, ఈ నా
ఇప్పటి దేహంలో ఇప్పటి దేహంలో ఎన్నాళ్ళైనా బతకడం ఇష్టం, ఎప్పుడు రాలినా ఇష్టం, నే రాలిపోయినా నాకిష్టం. ఉంది హాయిగా, ఏముంది, ఉన్న రోజులు ఉందాం, హాయిగా అందరితో కలిసిమెలిసి ఉందాం. ఎవరైనా నచ్చని వాళ్ళు ఉంటే నచ్చేట్టుగా మనం ప్రయత్నం చేద్దాం, ఇంకా మనం నచ్చకపోతే దూరంగా ఉందాం. అర్థమైందా? కాబట్టి నేను నా ప్రధాన లక్ష్యం అంటే నాకు ఉన్న కోరిక ఏంటంటే అజాత శత్రువుగా భూమించిపోవాలి. నాకు నచ్చని వాళ్ళంటూ ప్రపంచంలో ఎవరూ లేరు. నాకు నచ్చని వాళ్ళంటూ ప్రపంచంలో ఎవరూ లేరు. నచ్చని కలర్ లేదు, నచ్చని తిండి లేదు, నచ్చని రంగు లేదు, నచ్చని మనిషి ఏదీ లేదు. నేను నచ్చని వాళ్ళు ఉంటే ఉండొచ్చు, దానికి నేనేం చేయలేను. నాది నేను సవరించుకోగలుగుతా, కానీ ఎదుటి వ్యక్తిని నన్ను ప్రేమించు నేను ఎలా అనగలుగుతా? కానీ నేను మాత్రం అందరినీ ప్రేమిస్తూనే ఉంటా. ప్రేమ ఇచ్చిన ప్రేమ వచ్చును, ప్రేమ నిలిపిన ప్రేమ నిలుచును. నేను నిలపడానికి ప్రయత్నం చేస్తున్నా. ఎనీహౌ వరంగల్ అంతా ఒక ఏకత్వ భావంతో, ఒక సమీరంలాగా, ఒక గాలిలాగా అందరం ఏ అరమరికలు లేకుండా కలిసి మెలిసి పనిచేసి ఒక వరంగల్ను ఒక అత్యున్నతమైన ధ్యాన జిల్లాగా తేవాలనేది ప్రధాన ఆకాంక్ష. దానికి ఎవరు తోడ్పడ్డా నేను నా వంతుగా మనసా వాచా కర్మణ వాళ్లకు నేను దాసురాలినై ఆ పని చేస్తా. నా శ్వాస ఉన్నంత వరకు శ్వాస మీద ధ్యాసతోనే పనిచేస్తా. అయితే ఇంతకంటే ముందు ఉన్న గురువులను మర్చిపోను. నాకు చిన్నప్పటి నుంచి చెప్పిన ఎంతోమంది గురువులు ఉన్నారు. ఆ గురు పరంపరను గౌరవిస్తూనే పత్రిసారికి పెద్దపీట వేస్తా. అందరినీ గౌరవిస్తూనే పత్రిసారికి పెద్దపీట వేస్తా. ఎందుకంటే ఇది అత్యున్నతమైనటువంటి జ్ఞానం. అత్యున్నతమైన జ్ఞానం అందుకోవాలంటే కింది జ్ఞానం కూడా ఉండాలి కదా. 10వ తరగతికి రావాలంటే 1 నుంచి 9వ తరగతి దాకా చదివేవాళ్ళు చెప్పేవాళ్ళు ఉండాలి కదా. మరి 9వ తరగతి లేని వాళ్ళు 10వ తరగతి టీచర్ వచ్చి ఎవరికి చెప్తారు? వినేటవాడు, చెప్పేవాడేవాడు. కాబట్టి అందరూ గ్రేటే. ఈ సమయంలో మనం పత్రిసా ద్వారా ధ్యానంలోకి వచ్చి మానసిక హాయిని పొందిన మనందరం ఎంతో అదృష్టవంతులం. ఈ మార్గంలో వెళదాం, హాయిగా ఉందాం. జై పిఎంసి, జై పిఎస్ఎస్ఏ మూమెంట్, జై హో వరంగల్, జై హో రాబోయే పిరమిడ్, జై హో పరిపూర్ణాచారికి గారు ఇచ్చినటువంటి నేలకు జై హో. మేమందరం మీ వెంటే, మనందరం అనుకుంటే ఏదైనా చేయగలుగుతాం. సంఘటనమే శక్తి హై, సంఘటనమే అనండి ఒకసారి, సంఘటనమే శక్తి హై. అందరం అనుకుంటే చేయలేనిది కానిదంటూ ఈ ప్రపంచంలో ఏది, ఒక్కరు చేసే పని కూడా ఏది లేదు. అందరం అనుకుంటే చేయలేని పని ఏది, ఒక్కరు చేసే పని ఏదైనా ఉన్నదా? నేను ఒక్కదాన్ని చేసినాను చెప్పండి, చేయలేము. ఒక్కరు చేసే పని లేదు విశ్వంలో, అందరు కలిస్తే చేయలేని పని కూడా లేదు. కాబట్టి అందరం కలుద్దాం, అందరం హాయిగా ఉందాం, ముందుకు వెళదాం. నిజంగా ఆనంద్ మాధురి, ఆనంద్ అంటే ఉట్టిదానే ఉంది, మాధురి అన్నప్పుడు గుర్తుతా ఉంది. మరి ఈమె లేకపోతే ఆయన ఎక్కడి నుంచి వచ్చిండు? కాబట్టి ఆయన చేసిన పనికి స్టాంప్ వేసింది రాష్ట్రపతి ముద్ర. ఈ ముద్రకు మన అందరం ఫ్లాట్ చాలా ఇష్టం. ఎన్నో ఏళ్ళుగా పరిచయం. వీళ్ళ బాబు ఇంట్లో ఒక అక్కలాగానే, ఒక ఆడబిడ్డలాగానే చూస్తాను నన్ను. చాలా సంతోషం. వీళ్ళిద్దరికి కూడా చేయడానికి కావాల్సినటువంటి సంకల్ప శక్తితో పాటు ఆయుష్ను, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, అందరి చేత వనరులను ఇప్పించాల్సిన బాధ్యత గురు పరంపరది. అందులో నేను కూడా ఒక భాగం, నేను కూడా చేయాల్సింది చేస్తాం. మనందరం కలిసి చేద్దాం. నిజంగా ఆనంద్కి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకు నేను చెప్పింది కరెక్ట్ అయిందా కాదా అంటే, ఒక పెద్ద వేదన ఏం చేస్తుందంటే మనను ఒక మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇప్పుడు మనం అందరు స్త్రీలకు తెలుసు, పుట్టినప్పుడు పడితేనే కదా ఒక జన్మను చూసి మనం ఆనందపడేది. అలాగే పడ్డాడు, అయిపోయింది. ఆయన శోకం మొత్తం వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆయన ఏకాగ్రత అంతా ధ్యానం ప్లస్ పిరమిడ్ రావడానికి తప్ప వేరే లేదు. ఆరోగ్యం కూడా చాలా బాగైంది. పెళ్ళికి అందరు రెడీగా ఉండండి, సూకాయ పట్టుకొని వారం రోజులు. ఓకే, థ్యాంక్ యూ. ఎంత చెప్పినా మిమ్మల్ని చూస్తూ ఉంటే ఓకే, 7 రోజులు క్లాసు చెప్దాం. అప్పుడు ఇంకెన్నో విషయాలు మనం తెలుసుకుందాం. కాబట్టి మనకేంటంటే శరీరానికి సంబంధించింది సుఖం, శరీరానికి సంబంధించిన జ్ఞానం సుఖం, మనసుకు సంబంధించింది సంతోషం, ఆత్మకు సంబంధించింది ఆనందం.
సుఖం ఎక్కడైనా దొరుకుతుంది, డబ్బులు ఇస్తే ఎక్కడైనా దొరుకుతుంది సుఖం. ఏ వస్తువు కన్నా సంతోషంగా ఉంటాం. డన్లప్పర్పో టీవీనో ఇంకేదన్నో ఇల్లు ఉంటే మనకు సంతోషం అవుతుంది, మనసుకు ఆనందం. శరీరానికి స్పర్శ వల్ల ఆనందం. అందరికి అర్థమై ఉంటుంది, అమ్మో మామూలు వాళ్ళ మీరు. నెక్స్ట్ మూడవది ఆత్మకు కావాల్సింది ఆనందం. కాబట్టి ఇప్పుడు 2 స్టేజ్లు దాటినాం మనం. ఏ స్థాయిలో ఉన్నాం? ఆనందం కావాలనే స్థాయిలో ఉన్నాం. ఆత్మ ఆనందమే అసలైన ఆనందం. ఈ 2 స్టేజ్లు దాటి ఆ 3వ స్టేజ్లో ఉన్నాం. కాబట్టి 3వ స్టేజ్లో ఆనందం అందరికీ కలగాలి. అది ఆనందం ద్వారా వచ్చింది, ఇంకా ఆనందం. దానికి మధురిమలు కూడా అద్దింది ఈ మాధురి, ఇంకా ఆనందం. దానికి సాయి రాముడు వచ్చిండు, ఇంకో ఆనందం. రామ్కీలో జరిగింది, ఇంకో ఆనందం. ఇంతమంది రవీంద్రులు, పూర్ణాలు అందరు కలిసి, శ్యామ్ గారు అందరు కలిసి వచ్చిండ్రు. చాలా చాలా సంతోషం. ఎప్పుడు ఈ ఐకమత్యాన్ని ఇలాగే ఉంచుకుంటూ ముందుకు వెళదాం. మళ్ళీ 7 రోజులు పెడితే వీళ్ళ ఇంట్లో పెడదాం. దాదాపు నేను ఎక్కువ రోజులు వచ్చి ఒక్కొక్క కాన్సెప్ట్ చెప్పుకుందాం. ఇంతసేపు మీరు నన్ను భరించినందుకు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరు లేరు, మీరే సార్ మాట్లాడి బోధిద్దామా లేకపోతే? హలో చంద్రు, ఇప్పుడు భోజనం చేసి క్లాస్ చేద్దామా, ఎట్లా చేద్దాం? అదే గ్రహణం ఉన్నది, అందుకే ఒకసారి భోజనం రెడీగా ఉన్నది, భోజనం తీసుకొని వచ్చి కూర్చుందాం. అదే తర్వాత మనం ఫస్ట్ భోజనం చేద్దాం, చేసి ధ్యానం చేసి హాఫ్ అన్ అవర్లో భోజనం చేసేద్దాం ప్లీజ్. హాఫ్ అన్ అవర్లో భోజనం చేసేద్దాం. 2 అయింది. ఇంకోటి ఏంటంటే నాకు లేదు, నాకు ఏ నమ్మకాలు ఆచారాలు ఏం నేను దూరం. కానీ గ్రహణ సమయంలో అంటారు కాబట్టి 2 లోపల తినాలి అన్నారు కాబట్టి భోజనం చేసి వచ్చి తర్వాత 1 అవర్ సార్ క్లాస్ ఉంటాయి. మళ్ళీ 4 లోపల మన అందరం వెళ్ళిపోదాం ఇంటికి. 4 టైం ఇచ్చాం, 4 లోపల వెళ్ళిపోదాం అందరం. ఓకే, భోజనం చేసినాక దయచేసి ఎవరు వెళ్ళకండి. సార్కు చిన్న మనం సన్మాన కార్యక్రమం కూడా నేను తీసుకొచ్చాను, చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు పౌర్ణమి గ్రహణము. పౌర్ణమి రోజులలో మామూలు కన్నా 3 శక్తి ఎక్కువ ఉంటుంది. అద్భుతంగా చేసాము. సార్ నేను తీసుకోవాల్సింది అమ్మా. నమస్తే 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 నమస్తే. మేడం ఉన్నారా? మీ మేడం ఉన్నారు కదా? ఓకే, ఎస్. చాలా 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 సంతోషం అండి. సమస్త గురుమండలికి, ఆది గురువు అయినటువంటి కృష్ణ పరమాత్మకి, గురుమండలికి, మొత్తం అవతార మూర్తులకి, వచ్చినటువంటి యోగులకి, ఋషులకి అందరికీ కూడా నా ప్రణామములు. అందుట్లో మనకి ఈ క్షణంలో ఈ ధ్యానాన్ని అందిస్తూ ప్రేమతో అందరినీ చూడాలని కోరుకుంటేటువంటి బ్రహ్మర్షి పత్రిజీ గారికి నమస్కారం చేస్తూ, అమ్మగారికి, మేడం గారికి నమస్కారం చేసుకుంటూ, మీ అందరికీ కూడా సాష్టాంగ దండ ప్రణామాలతో నమస్కారం చేసుకుంటూ, ఇంత చక్కటి అవకాశాన్ని ఇస్తున్నటువంటి మీ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. చాలా థ్యాంక్ యూ, సంతోషం అండి. ఇక విషయానికి వస్తే చాలా సంతోషం అండి. ఎందుకంటే నాకు అసలు ఇక్కడ వరంగల్లో చెప్పాలి అంటే నాకు అసలు ఇప్పుడు నిన్నేదో చెప్పాను, ఇవాళ చెబుతారంటే అమ్మ మాట్లాడారు.
ఇవి మాట్లాడారు. తర్వాత మా మాస్టర్ అసలు వారు లయన్స్ క్లబ్లో వారు ఎంతో పెద్దవారు, వారు మన మాస్టర్ గారు సామ్యుల్ కదా, ఇదందరూ మాట్లాడిన తర్వాత అందరికంటే ఈ దాలియా సార్ ఇలాంటి వారందరూ ఉన్నప్పుడు మాట్లాడిన తర్వాత నేను ఏం మాట్లాడగలను అనిపించిందండి. నేనేం మాట్లాడగలను అనిపించింది. అయినా కూడా సంతోషం ఏంటంటే మా మాస్టర్ బాబాయ్ ఎల్లో కలర్ చొక్కా వేసుకున్నారు, ఆయనే నాకు ఇన్స్పిరేషను, ఆయన వల్ల ఇప్పుడు మాట్లాడుతున్నాను. ఇప్పుడు విషయానికి వద్దారండి, అసలు విషయానికి వద్దారి. ఇక్కడ ఏంటంటేనండి, నాకు ఇంత అనుభవం రావడానికి కారణం ఏంటంటే, ఏదో కొద్దిగా అనుభవం రావడానికి కారణం ఏంటంటే, ఒక రోజున జరిగినటువంటి విషయంలో ఒక రోజున మా ఊర్లో మహాయోగులు వాళ్ళందరూ వచ్చారన్నారు. అయితే ఒక రోజున పత్రిజీ గారు ఏమన్నారంటే మా ఇంటికి వచ్చారు, మా ఇంటి దగ్గరికి వచ్చారు. క్లాస్ జరుగుతున్నప్పుడు క్లాస్ జరుగుతుంటే నేను ఏం చెప్తారులే, ఏంటయ్యా ఈ తలనొప్పి ఏంటయ్యా, మా నాన్నగారిని చూస్తే భయం, అమ్మగారిని చూస్తేనే ప్రేమ, ఇటు చూస్తే భయం, ఇటు చూస్తే ప్రేమ, ఈ మధ్యలో ఎలా ఉన్నాడంటే త్రిశూలం ముచ్చుకొని నుంచున్నట్టు కనపడుతుండేవారు పత్రిజీ గారు. ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. అప్పుడంటే మీకు ఇప్పుడు చెప్తున్నానండి, ఏమన్నారంటే అందరూ చూశారు, ఆ ధ్యానం జరుగుతుంది. ధ్యానం జరుగుతుంటే నేను చిన్నప్పటి నుంచి అబ్జర్వ్ చేయటం ఇష్టం అనమాట అండి. ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు ఏంటి, అసలు ఏంటి, ఏం జరుగుతుంది, మనం చేయాల్సిన సబ్జెక్ట్ ఏంటి, అసలు ఎందుకు ఈ ధ్యానం, అసలు నా శరీరం ఎందుకు, ఆ శరీరం ఎందుకు, ఈ శరీరంలో ఇంత అద్భుతాలు ఎలా చేయగలుగుతున్నాయి, కళ్ళు మూసుకున్నా కూడా చూడగలుగుతున్నాం, కళ్ళు మూసుకున్నా కూడా చేయగలుగుతున్నామని అన్నారు. అప్పుడు ఏం జరిగిందంటే పత్రిజీ గారు ఏమన్నారంటే దగ్గరకు వచ్చి నన్ను, ఏంటి నువ్వేదో అన్నావు అన్నారు. నేనేం మాట్లాడాలి, అలా కూర్చున్నాను. అంటే వారు నేను హృదయంలో ఏమి మాట్లాడుకుందో కూడా చెప్పగలిగారు. హృదయంలో ఏం మాట్లాడుకుందో కూడా ఆటోమేటిక్ తెలిసిపోద్ది. అదేవిధంగా తెలిసిపోయి నా దగ్గరకు వచ్చి నువ్వు ధ్యానం చేస్తావా అన్నారండి. నేనన్నాను ఏం తెలియట్లేదండి అన్నాను. అంటే జస్ట్ ఇలాగా టచ్ చేశారు, ఇలా టచ్ చేశారు నన్ను. టచ్ చేసిన తర్వాత నేను ఆ ధ్యానంలో కూర్చోవటం సుమారు 19 గంటలు ఏకబిగిని కూర్చున్నానండి. 19 గంటలు కూర్చున్నా. ఎందుకంటే చిన్నప్పుడు బాలయోగి వారిని చూశానేమో తదేకమైనటువంటి ధ్యానంలో కూర్చోవటం, తదేకమైనటువంటి స్థితిలో ఇది వెళ్ళటం అనేటువంటిది నా మనసులో ఏముంది, ఏమిటి బాలయోగి వారు చేసేది అద్భుతమైన ధ్యానం కదా, ఈయనేంటి ఒక 2 నిమిషాలలో చెప్పి ఇది అయిపోతుంది, ఇది మనకు అంటే మనకు అంత సాటిస్ఫై అవ్వట్లేదు అనేటువంటిది భావం కలిగింది. ఆ భావాన్ని వారు గ్రహించి జస్ట్ అలాగా అలా టచ్ చేసి అలాగా మనస్ఫూర్తిగా అలా ప్రేమతో చేశారు. చేస్తే ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళిపోయాను. తర్వాత రెండో విషయం చూశాను, నాకు పరిశోధన అంటే ఎక్కువ ఇష్టం. రెండో విషయం చూశాను, మేమందరం కూడా కొన్ని సుమారు 1500 పైమాట మంది ట్రైబల్స్, వీళ్ళు భోజనాలు, వీళ్ళకి మా నాన్నగారు కొన్ని గిఫ్ట్లు డ్రాలు ఇవ్వటం ఇలాంటివి కూడా చేసేవారు. చేస్తేనే జనాలు వస్తారు, వారికి చెప్పించవచ్చు కదని. అప్పుడు అంతమంది కూర్చొని ఉండంగా నేను ధ్యానంలో ఉన్న విషయం చెప్తున్నా సార్. ఏదో ఎవరి గురించో నేను చెప్పడానికి ఇష్టం లేదు, అందరూ గొప్పవారే, నేను చూశాను. ఒక వ్యక్తి అలాగా కళ్ళు మూసుకొని ఉన్నాడు, కళ్ళు మూసుకొని ఉండి కళ్ళు తెరిచి నేను అమ్మాయిని అనుకోండి, నేను అమ్మాయిని, మా కుర్రోడు తదేకంగా నా వంక చూస్తున్నాడు, అమ్మాయి ఇంకా చూస్తున్నాడు, ఆ కుర్రోడు నా వంక చూస్తున్నాడు. చూస్తుంటే ఈ అమ్మాయి కూడా ఆ అమ్మాయి ఎనర్జీకి అట్రాక్ట్ అయ్యి వీళ్ళిద్దరూ చూసుకుంటున్నారు. అందరూ ధ్యానం చేస్తున్నారు. అందరూ ధ్యానం అయిపోయిన తర్వాత ఆఖరిలో 2 నిమిషాలు ఆగండి అన్నారు. కళ్ళు తెరమన్నారు. కళ్ళు తెరిచారు. కళ్ళు తెరిచిన తర్వాత జరిగిన విషయం ఏంటంటే, ధ్యానం చూశారు కదా, చూశారు, అందరు బాగా చేశారని అన్నారు. ఓకే మాస్టర్స్ బాగుంది కదా అన్నారు. బాగుందన్నారండి. ఇలాగ ఆ బాబు ఎంక చూశారండి. ఆ బాబు ఎంక చూశారు, అంటే ఆ కుర్రోడు ఎంక చూశారు. చూడటంతోనే ఆ కుర్రోడు అందరూ చూస్తూ ఉండంగా ఇక్కడి నుంచి సుమారు ఒక
100 అడుగులు దూరం, 100 అడుగులు అంటే 2 తాడి చెట్ల ప్రమాణం అంటాము. 100 అడుగులు దూరంలో చూస్తూ ఉండగా ఇలాగ ఆకాశంలో తేలి వెళ్ళి అక్కడికి వెళ్ళిపోయాడండి. పబ్లిక్గా అందరు ఎదురుగుంటా జరిగింది. నేను అడిగాను పత్రిజీ గారిని, ఏంటండి ఇది చేశారు కదా, ఇంతకంటే గొప్పది మనం ఏమన్నా చెయ్యొచ్చా అని అడిగాను. అంటే ఆ కుర్రోడు యొక్క అనుభవం ఏం చెప్పాడంటే చెప్పమన్నారు. అనుభవం ఏం చెప్పారంటే, నాలో నేను శరీరం లేదండి, ఏదీ లేదండి, అసలు ఎలాగెళ్తుందో కూడా నాకు తెలియట్లేదు, అలాగా నిశ్చేష్టున్నాయి కూర్చున్నానండి అని అన్నారు. అంటే ఒక దివ్య శక్తి అక్కడ క్రియేట్ చేయగలిగారు. ఆ క్రియేట్ చేయగలిగినటువంటి శక్తితో నాకు ఒక విషయం చెప్పారు ఆయన. అప్పుడు నేను నమ్మటం ప్రారంభించానండి. చక్కటి విషయం చెప్పారు. నువ్వు ఈయన్ని అక్కడ వరకు పంపించడం అందరూ చూశారు కదా, అందరూ చప్పట్లు కొట్టారు, ఇచ్చేశారు. తర్వాత భయం, ఆయన అంటే చాలా భయము. అటువంటి స్థితులలో వారిని ఒక విషయం అడిగారు, ఏంటి మీకు రకరకాలైనటువంటి సమస్యలు ఉంటాయి కదా, నా కోరికంతా కూడా పత్రిజీ గారు స్వయంగా సంవత్సరాలు తరబడి వారితో గడిపే అదృష్టం కలిగింది కాబట్టి నేను చెప్తున్నాను. ఒక పత్రిజీ అని కాదు, మిగతా వారితో కూడా అవకాశాలు కలిగినాయి, సత్యం చెప్తున్నాను, చాలామందితో కలిగినాయి. అయితే వారు ఏమన్నారంటే, మీ దగ్గర ఉన్నటువంటి ఈ సమస్యలు ఏదైతే ఉన్నాయో, మీ సమస్యలు, వ్యక్తిగత సమస్యలు ఏమైతే ఉన్నాయో, మనస్ఫూర్తిగా పరిపూర్ణంగా ప్రేమతో, పరిపూర్ణంగా ప్రేమతో, ప్రేమ అనేటువంటిది హయ్యెస్ట్ కండిషన్ అనమాట. ఆ ప్రేమతో ధ్యానం చేసినప్పుడు అసలు మీ దగ్గర నుంచి అదే సమస్యలు ఆ విధంగా వెళ్ళిపోతామని అన్నారండి. నేను ఆశ్చర్యపోయాను. తర్వాత పత్రిజీ గారిని ఇంకొక విషయం అడిగాను, సారు మరి నన్ను తీసుకొని వెళ్ళి కోర్సులో జాయిన్ చేశారు, ఇదంతా చేశారు అంటే, ఇలాగ వెనక్కి తిరిగి నా వంక చూశారు. చూసి మన అందరూ ఉంటేనన్నారు, ఒకటే మాట అన్నారు, ఇది పల్లెటూరు, పక్కా పల్లెటూరు, భద్రాచలం ఎక్కడో మూల అడవిళ్ళల్లో, చిన్న గ్రామం, మా గ్రామం అడవిళ్ళల్లో ఉన్నాము. అక్కడ ఉన్నటువంటి అటువంటి సమయంలో వారు చూసి ఏమన్నారంటే, నువ్వు జర్మనీలో ఫలానా యూనివర్సిటీకి వెళ్తావు, ఆ యూనివర్సిటీలో గీజల్లో ఉంది, గీజల్ యూనివర్సిటీలో నువ్వు రీసెర్చ్ చేయటానికి వెళ్తావు అని చెప్పారండి. 30 సంవత్సరాల క్రితం దర్శించి చెప్పారు. తర్వాత నాకు వచ్చేటువంటి ప్రొఫెసర్ డాక్టర్ ఎల్మిడ్ రిచ్ ఉలే, ఆ రోజుకి ఆయన ప్రొఫెసరే కాదు, ఆయన కూడా స్టూడెంటే, అక్కడ జర్మనీలో ఎక్కడున్నాడో కూడా తెలియదు. నువ్వు ఆ ప్రొఫెసర్ రాబోతున్నాడని పేరు చెప్పారండి. రెండు ఆశ్చర్యం కలిగింది, అలా చూస్తూ ఉన్నామండి. మూడోది ఏం చెప్పారో తెలుసా, నువ్వు దేవాలయాలు, నీకు ఆంజనేయ స్వామి కనపడితే దేవాలయాలు కట్టించావు కదా, ఆ ఎక్స్పీరియన్స్ అడిగావు కదా, అది నీకు దొరికింది కదా, ఇప్పుడు జరగబోయేది, నీకు రాబోయే అమ్మాయి కూడా జర్మనీ అమ్మాయి వస్తుంది, ఆ అమ్మాయి నీకు పరమ గురువు అవుతుంది, నువ్వు ఒళ్ళు కొద్ది జాగ్రత్త పెట్టుకోమన్నారండి. ఈ రెండు నచ్చింది, కానీ మూడో దాని దగ్గర ఎక్కడో నాకు కొద్దిగా ఇబ్బంది అనిపించింది. మ్యారేజ్ చేసుకోకుండా శుభ్రంగా ఉండాలని నేను అనుకుంటుంటే, ఇదేనా నేను ఎంతో నిష్ణాతుని ఇది అనుకొని అలాగనుకున్నాను. అయిన తర్వాత నా కాలమాన పరిస్థితులు ఇదయిన తర్వాత ఆటోమేటిక్గా నేను జర్మనీ వారు చెప్పిన 30 సంవత్సరాల తర్వాత జర్మనీ వెళ్ళటం జరిగిందండి. సేమ్ అదే యూనివర్సిటీలో దొరికింది సీటు, సేమ్ అదే వారు ఏమైతే చెప్పారో వారే మట్టుకే ఆ ప్రొఫెసర్ ఎవరైతే అంటే గురువు గారు అనమాట, నాకు పాఠాలు చెప్పేటువంటి గురువు గారు. అక్కడ చాలా ఎస్ట్ పీపుల్ ఉంటారు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి వాళ్ళు, ఎంత గొప్ప చదువుకున్నటువంటి వాళ్ళు. అటువంటి ఆయన నాకు దొరికారు. ఆయన ఎంత గొప్ప టీచరు, ఎంత గొప్ప ప్రొఫెసరు, అటువంటి గొప్ప గురువులు దొరికారు. దొరికిన తర్వాత అసలు